ప్రైజ్ లార్డ్. కింగ్డమ్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వారి యూత్ ఇన్ ట్రూత్ అన్పాకింగ్ ద ట్రూత్స్ అండ్ మిత్స్ ఆఫ్ ఫెయిత్ ప్రోగ్రామ్ కి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజులో యూత్ కున్న క్వశ్చన్స్, డౌట్స్, సోషల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ మధ్యలో తేడా కానీ, సర్వింగ్ గాడ్ అండ్ సర్వింగ్ పీపుల్ మధ్యలో ఉన్న తేడా, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ తో, క్లారిటీస్ తో మన మధ్యలో మన గెస్ట్ పాస్టర్ బెన్ కొమానపల్లి గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు పాస్టర్ గారి గురించి నేను కొద్ది ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో స్థానిక సంఘంలో పాస్టర్ గారు సేవని ఆరంభించారు. సో ఆ చిన్న వయసులో దేవుని పిలుపుని అందుకుని హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రదేశంలో న్యూ సిటీ చర్చ్ అనే సంఘాన్ని స్థాపించారు. ఒక చిన్న సంఘంగా మొదలైన ఈ చర్చ్ ఇప్పుడు ఎన్నో వేల మందికి అది ఆదరణగా, ఆశ్రయంగా ఉంది. దేవుడు దాన్ని నిలిపారు. అయితే అటువంటి పాస్టర్ గారు మన మధ్యలో ఈ రోజు ఉండడం, ఆయన తన సమయాన్ని ఇవ్వడం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ప్రోగ్రామ్ ని నేను మొదటి క్వశ్చన్ తో ఆరంభించాలనుకుంటున్నా. సో అది చాలా బేసిక్, యూత్ మీటింగ్స్ లో చాలా వరకు మనం వింటున్న పాయింట్ పాస్టర్ గారు. ఇది దేవుని అంగీకరించడం. దేవుని అంగీకరించడం అన్న దాని గురించి మనం చాలా సార్లు వింటూ ఉంటాము. బైబిల్లో చాలా వచనాలు దీని గురించి ఉన్నాయి. అయితే ఎగ్జాక్ట్లీ నేనేం చేయాలి, నేను దేవుని అంగీకరించానా లేదా అని నేను తెలుసుకోవాలి అంటే, నేను చెక్ చేసుకోవాలి అంటే నేనేం చేయాలి? సో దాని గురించి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా. దేవుని గురించి లేకపోతే దేవుని అంగీకరించడం అంటే బైబిల్ పరంగా దట్ మీన్స్ యూ రికగ్నైజ్ హూ జీసస్ ఇస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే సువార్త వింటారో లేకపోతే యేసుక్రీస్తు గురించి వింటారో అప్పుడు యేసుక్రీస్తు యొక్క నిజమైన గుర్తింపు తెలుసుకోవడము, ఆ గుర్తింపు ప్రకారము ఆయనని అంగీకరించడం అనమాట. సో చాలా సార్లు మనకి యేసుక్రీస్తు గురించి సరి అయిన అవగాహన లేదనుకోండి, సో యూ విల్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ ఐడియాస్ అబౌట్ హూ జీసస్ ఇస్. ఓకే, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోగలుగుతాం, కానీ ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుందో సరి అయిన విధానంలో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో సాల్వేషన్ గురించి వచ్చినప్పుడు, రక్షణ గురించి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని అంగీకరించడం గురించి వచ్చినప్పుడు కూడా ఇదేదో మతపరముగా చేసేటటువంటి విషయం కాదు. ఓకే, ఎవరో రూల్స్ చెప్పారు, ఇది చేయాలంటే స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 చేసేస్తే ఇంకా అయిపోయింది, దాని తర్వాత నా ఇష్టం వచ్చింది చేసుకోవడము అనేది కాదు. సో ఒక రిలేషన్షిప్ జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ అనుకుందాం అనుకోండి. ఎవ్రీ మ్యారేజ్ ఇస్ యూనిక్. ఓకే, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి మ్యాన్, ప్రతి ఉమెన్ ఇస్ డిఫరెంట్. సో ఒక మ్యారేజ్ చూసి ఎగ్జాక్ట్ సేమ్ గా ఇంకొక మ్యారేజ్ ఉంటుంది అంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ. ఓకే, సో ప్రతి హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? టు నో హిజ్ వైఫ్. ప్రతి భార్యకి ఉన్న రెస్పాన్సిబిలిటీ టు నో హర్ హస్బెండ్. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ ఈ మీ హస్బెండ్ కి ఏవైతే ఇష్టమవుతుందో ఇంకొక స్త్రీకి, హస్బెండ్ కి, భర్తకి ఇష్టం అవ్వకపోవచ్చు. సో దట్ ఈస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ అవుట్ ఆఫ్ విచ్ యువర్ లైఫ్ ఈస్ లివ్డ్ అనమాట. సో ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే యేసుక్రీస్తుకి మీరెవ్వరూ నాకు చెప్పలేరు, నాకు నా సొంత రిలేషన్షిప్ ఉందని కాదు. మనకి బేసిక్ గైడ్ లైన్స్ అనేది దేవుని వాక్యంలో ఉంటాయి. సో ఫస్ట్ దేవుని అంగీకరించడం లేకపోతే యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఒక వాక్యానుసారంగా వాట్ ఆర్ సర్టన్ థింగ్స్, హూ ఇస్ జీసస్, అసలు యేసుక్రీస్తు ఎవరు, అది మనం ఎప్పుడైతే ఆ సత్యంలో ఎస్టాబ్లిష్ అవుతామో దట్ హీ ఇస్ గాడ్, దేవుడు అయి ఉన్నాడు, మన కొరకు రక్షణ ఇవ్వడానికి మనకి ఈ లోకానికి వచ్చాడు, మన పాపములు తీయడానికి ఆ శిలువ మీద మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు, ఇప్పుడు ఆ సమృద్ధి అయిన జీవం మనకి ఇవ్వడానికి వచ్చాడు అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం, దాని ప్రకారం ఆ యేసుక్రీస్తు అనే వ్యక్తి స్నేహితుడు కరెక్టే, కానీ స్నేహితుడు కన్నా ముఖ్యంగా ఎవరు? దేవుడు అయి ఉన్నాడు, రక్షకుడు అయి ఉన్నాడు. సో ఎప్పుడైతే నేను రక్షకుడిగా స్వీకరిస్తాను నా జీవితంలోకి, అప్పుడు ఒక రక్షకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను, ఒక దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. సో మై రిలేషన్షిప్ కమ్స్ అవుట్ ఆఫ్ నోయింగ్ హిస్ ఐడెంటిటీ అనమాట. సో అందుకనే యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా నేను ఒక మతాన్ని ఇవ్వడానికి వచ్చాను, లేకపోతే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాను అనలేదు ఎప్పుడు కూడా. నేను జీవము, నేను సత్యము, నేను మార్గమును అన్నాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. తర్వాత ఏమన్నాడు? నేను దేవుని యొక్క రాజ్యంని స్థాపించడానికి వచ్చాను. ఐ హావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ అంటాడు, జీవముని ఇవ్వడానికి వచ్చాను. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఫౌండేషన్, అండ్ అప్పుడు వెన్ యూ రిసీవ్ క్రైస్ట్,
అప్పుడు వెన్ యూ బిల్డ్ దిస్ రిలేషన్షిప్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ థ్రైవింగ్ రిలేషన్షిప్ అండ్ అ లైవ్లీ రిలేషన్షిప్. ఏదో మతపరంగా దేవుడు ఎక్కడో ఉన్నాడు కాదు, దేవుడు నాతో ఉన్నాడు అనే సత్యంలో స్థాపించబడతాం అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి, సో దేవుడు నా కొరకు జన్మించారు, సిలువలో మరణించారు, తిరిగి లేచారు అని నేను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నిద్ర లేవగానే ప్రార్థన చేయాలి, ఏదైనా పని ప్రారంభించే ముందు దేవుని ప్రార్థించేయాలి, ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్నది నేను నేర్చుకున్నది. సో దీన్ని నేను దేవుణ్ణి ప్రేమించడం అని అనుకోవాలా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అన్నది నేను ఎలా తెలుసుకుంటాను? ఎందుకంటే మార్కు సువార్త 12వ అధ్యాయంలో లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ లవ్? సో నేను ప్రేమించడం అంటే నేను ఏం చేస్తే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అగైన్. సో మీరు అన్నట్టే వాక్యంలో లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, సోల్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ఇంకొక దగ్గర ఏమంటాడంటే, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అంటాడు. ఓకే, సో విచ్ మీన్స్ నీకు నిజంగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా నువ్వు నా కొరకు జీవించాలనుకుంటున్నట్లయితే, నిజంగా నువ్వు నేను ఇచ్చినటువంటి జీవితము ఆ జీవము నువ్వు అనుభవించాలనుకుంటున్నట్లయితే, నేను చెప్తున్న సత్యములో నువ్వు నడవాలన్నమాట. నేను చెప్తున్న సత్యము, నేను చూపించిన మార్గములో నువ్వు నడవట్లేదనుకో, నాకు ఎంత ఆశ ఉన్నా, ఓకే, ఎంత కోరికున్నా, ఈ కొన్ని విషయాలు ఈ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలి, జరగాలి అనేది ఎంత ఆశ ఉన్నా, నువ్వు ఆ సత్యంలో నడవకపోతే, నువ్వు నేను చూపించినటువంటి మార్గంలో నడవకపోతే, నువ్వు నన్ను నమ్మినట్టు కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు, నా ప్రణాళిక, నా కోరిక నీ జీవితంలో జరగడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వట్లేదు అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్, ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదవడం, ఇటువంటి అన్ని కూడా చాలా మంచి, అన్ని చేయాల్సినవే. ఓకే, చేయాల్సింది అన్నప్పుడు కూడా ఐ వాంట్ బి క్లియర్, చేయాల్సిందంటే చెయ్యకపోతే నువ్వు ఇప్పుడు నరకానికి వెళ్తున్నావు, దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ అనమాట. ఆ విధంలో నేను చెప్పట్లేదు. బట్ చెయ్యాలి అంటే ఈ అన్ని కూడా దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్, బెనిఫిషియల్ ఫర్ అస్ అనమాట. ఇదేదో నేను బైబిల్ చదివితే దేవుడు సంతోషపడిపోయి దేవుడికి ఏదో బెనిఫిట్ కాదు, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడికి కాదు బెనిఫిట్, నేను ప్రార్థన చేసుకుంటే బెనిఫిట్ వచ్చేది నాకు, నేను బైబిల్ చదివితే నాకు బెనిఫిట్. ఎందుకు? ఆ వాక్యంలో సత్యం ఉంది, ఆ వాక్యము ద్వారా నా మనసు మారుతుంది, ఆ వాక్యము ద్వారా నా అలవాట్లు మారుతాయి, ఆ వాక్యము ద్వారా నా కోరికలు కూడా మారడం మొదలు పెడతాయి అనమాట. సో ఎప్పుడైతే మన జీవితంలో ఏంటో నాకు ఇంకా పాపం మీద కోరిక ఉంది, లేకపోతే ఇంకేదో చెడ్డ అలవాట్లు ఉన్నాయి, సత్యంలో స్థాపించబడాలి. అందుకనే వాక్యంలో ఏమనుంటది, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ అని ఉంటుంది. సో మనం ఎప్పుడైతే సత్యములో ఎరుగుతాం, సత్యములో ఎప్పుడైతే స్థాపించబడతామో, ఆ సత్యము ద్వారానే మనకి స్వాతంత్రం వస్తుంది, సత్యము ద్వారానే మనకి విడుదల వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా హౌ డు వి నో వి లవ్ గాడ్? వెన్ యూ బిగిన్ టు ట్రస్ట్ ఇన్ హిమ్, when you almost blindly it's a sensitive thing to use that word blindly గాని, ఇప్పుడు చూడండి, నాకు పెళ్ళై 11 years అవుతుంది. ఓకే, there is never a situation in my life right now where I will not believe what my wife tells me. Okay, I trust her. ఏదన్నా చెప్పిందంటే, ఇక్కడ డబ్బు ఇక్కడ ఇలా ఖర్చు పెట్టాము, ఇలాగ అయ్యింది, అలాగ అయ్యింది, ఇలాగ అనుకుంటున్నాను, అలాగ అనుకున్నా, ఇలా చేస్తే మంచిదేమో, అది మా డిస్కషన్స్ లో ఏమో ఇది వెనకాల ఏదో పెట్టుకొని నాతో మాట్లాడుతుంది అనుకుంటా, ఆల్టీరియర్ మోటివ్. అది ఉందంటేనే లవ్ లేదన్నట్టు అక్కడ. లవ్ అండ్ ట్రస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. So there is never a situation na marriage relationship ko chesetapudiki that I will show doubt towards my wife. Why? Because I love her. Okay, and in this ongoing relationship, for being married for more than a decade now, we have been through so many things, and so also is your relationship with God. You love him, you see what he has done for you. So Bible lo inkokati untadi, it's not that we loved God first, but God loved us first. So దేవుడు మనల్ని ప్రేమించాడు మొట్టమొదటిగా, అందుకు ఆయన ప్రేమ తెలుసుకొని మనం ప్రేమిస్తున్నాం. సో మన ప్రేమ ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా వచ్చేటటువంటిది కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా వచ్చేటటువంటి ప్రేమ ఎప్పుడూ స్థిరపరచబడదు. ఎప్పుడు కూడా నువ్వు లాంగ్ టర్మ్ యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ విత్ దట్ కైండ్ ఆఫ్ లవ్, బికాస్ యు ఆర్ ఓన్లీ లవింగ్ బికాస్ యూ హ్యావ్ టు. ఓకే, ఇప్పుడు నేను ఇందాక నా భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు, ఐఎమ్ నాట్ ట్రస్టింగ్ హర్ బికాస్ ఐ హ్యావ్ టు. నోబడి టోల్డ్ మీ నువ్వు తప్పకుండా నీ భార్య ఏం చెప్పినా నువ్వు నమ్మాలి అని ఎవరు చెప్పలేదు నాకు. ఓకే, సో ఇట్ ద సేమ్ వే యు ఆర్ నాట్ రీడింగ్ యువర్ బైబిల్. ఈ రోజు బైబిల్ నేను చదవకపోతే నాకు ఏదో శాపం వచ్చేస్తుందేమో, బైబిల్ చదవకపోతే దేవుడు నన్ను శపిస్తాడు, దేవుడు ఏదో చెడ్డ జరిగిపోద్ది, లేకపోతే నేను బైబిల్ చదువుతాను ఎందుకంటే నాకు ఇష్టం, నాకు ఇంకా సత్యంలో స్థాపించబడాలి, నాకు దేవునితో రిలేషన్షిప్ ఉంది. సో
once you begin to have that established, then you will automatically love God. It is not forced anamata. ఫోర్స్ఫుల్ గా నువ్వు చేయాల్సింది వచ్చేస్తుంది అంటే యూ డు నాట్ యాక్చువల్లీ హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఆ సంబంధం లేదు, మతము మాత్రమే ఉంది. సో ఏదో రూల్స్, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చదవాలని ఉండదు కానీ చదవాల్సి వస్తుంది, హోంవర్క్ చేయాలని ఉండదు ఆడుకోవాలని ఉంటుంది కానీ మమ్మీ కొడతారు డాడీ కొడతారు లేకపోతే ఇంకేదో జరుగుతుంది రేపు టీచర్తో పడతాయని అప్పుడు కూర్చొని చేస్తారు. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇంకొక స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఎవ్వరు చెప్పక్కర్లేదు, కూర్చొని హోంవర్క్ చేసేసుకుంటుంటారు చదివేసుకుంటుంటారు. ఎందుకు? దే actually enjoy doing the homework, they like it. So that is the relationship that every Christian must be able to enjoy. So when I love to spend time with God, so that's where I can check nenu devuni ప్రేమిస్తున్నాను. Yeah, that relationship, you trust God, you love God, it is an ongoing. ఏంటి వాక్యం చదువుతున్నావు, వాక్యంలో స్థాపించబడుతున్నావు, వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. So he is alive, he is well. You have that genuine back and forth with God. Yeah. ప్రతి క్రైస్తవుని జీవితంలో మెయిన్ స్టెప్ ఇస్ బాప్టిజం. సో బాప్టిజం తీసుకోవడం అన్నది ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. సో వాట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ బాప్టిజం అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్, ఇది నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నా కాలేజ్ లోనే నా సీనియర్ హీ ఆస్క్ మీ అనమాట, కీర్తి మూవీస్ ఆపేసావా అని అడిగారు. సో నేను చాలా కాన్ఫిడెంట్ గా చాలా గర్వంగా ఎస్ సార్ నేను ఐ స్టాప్ వాచింగ్ మూవీస్ అని చెప్పాను. సో ఆయన నవ్వి ఒక 6 months అలానే ఉంటుంది అని వెళ్ళిపోయారు. సో నాకు అప్పుడు అర్థం కాలేదు. సో కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు మై పాస్ట్ లైఫ్. నాకు నేను ఏం సర్ది చెప్పుకునేదానంటే నాకేం సినిమా పిచ్చి లేదు, నాకు ఏ హీరో ఫ్యాన్ కాదు, నేను ఏ హీరోయిన్ కి ఫ్యాన్ కాదు, నేను సో ఐమ్ జస్ట్ వాచింగ్, ఊరికే చూస్తున్నాను అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ నా పాస్ట్ లైఫ్ లో నేను కొన్ని ఇయర్స్ నేను అలా కొనసాగాను. తిరిగి దేవుడు పిలుపు నేను అందుకునే వరకు ఐ వాజ్ ఇన్ దట్ లైఫ్. సో ఆ టైంలో నాకు వచ్చిన క్వశ్చన్ పాస్టర్ గారు, ఇది ఇప్పుడు నా వరకు నేను అడ్జస్ట్ చేసుకున్నది మూవీస్. ఇలా ఎంతమంది ఎన్ని వీక్నెస్లతో అడ్జస్ట్ అవుతున్నారు? వాట్ ఈస్ ద లైఫ్, వాట్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్టర్ బాప్టిజం? The first most important decision in the life of any person is receiving Christ. దేవుణ్ణి అంగీకరించడం. So once you receive Christ, what is the next important decision అన్నది? So when we see అంటే బైబిల్ ప్రకారం చూసినట్లయితే one of the ways you are expressing your faith, నీ నమ్మకం, ఇప్పుడు యేసుక్రీస్తుని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అంటే ఎవ్వరికి చెప్పక్కర్లేదు. ఓకే, నువ్వు ఒక్కడివే నీ హాస్టల్ రూమ్ లో అవ్వచ్చు, బెడ్రూమ్ లో అవ్వచ్చు, ఏంటి ట్రైన్ లో ప్రయాణం, ఫ్లైట్ లో ప్రయాణం, బస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడల్లా నువ్వు ఏదో వాక్యం చదివో లేకపోతే సువార్త విన్నావు, ఎవరితోనో మాట్లాడావు, ఏదో రేడియో ప్రోగ్రామ్ అవ్వచ్చు, పాడ్కాస్ట్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియో చూసావు, సరే నేను ఇప్పుడు తీర్మానం తీసుకుంటున్నాను యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనుకోవచ్చు, కళ్ళు మూసుకోవచ్చు, ప్రార్థన చేస్తావు, అక్కడికి ఎవరికీ తెలియదు, నువ్వు 100% క్రైస్తవుడిగా మార్చబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. దాని తర్వాత ఓకే ఇప్పుడు క్రైస్తవ జీవితం ఎలాగా జీవించాలి, లేకపోతే నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ బికమ్స్ బాప్టిజం అన్నమాట. సో వాటర్ బాప్టిజం. అండ్ సో వాటర్ బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా నా దిస్ పార్ట్ నాకు జెన్యున్ గా అర్థమవుదు, ఎంత వరకు మతపరంగా లేకపోతే ట్రెడిషనల్ గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందో ఐ ఆల్సో జెన్యున్లీ డోంట్ అండర్స్టాండ్. బికాస్ ఫ్రమ్ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఐ డు నాట్ సీ ఎక్కడ కూడా వాక్యంలో బాప్టిజం తీసుకున్న తర్వాత నీ జీవితం మారిపోవాలి అన్నట్టు నేను ఎక్కడ ఐ హావ్ నాట్ సీన్ దట్. ఓకే, నేను ఇంకొకటి, నేను ఇందాక మీరు చెప్పారు నేను కొంతకాలం అమెరికాలో కూడా ఏంటి యూత్ మినిస్ట్రీ అది చేశాను. ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా లాంటిది అమెరికాలో ఒక్కసారి కూడా నేను ఎప్పుడూ వినలేదు. నాట్ ఓన్లీ అమెరికా, నేను వేరే దేశాల నుంచి యూరప్ అవనండి, ఆఫ్రికా అవనండి, ఆస్ట్రేలియా ఎక్కడ వినలేదు. ఉత్తి ఇండియాలో మాత్రమే నేను ఇది విన్నాను. ఏంటి అంటే ఒక్కసారి నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం చేయొద్దు. సో ఎంతో మంది, నేను ఇప్పుడు న్యూ సిటీ స్టార్ట్ చేసింది, ఎంత మంది వచ్చి అన్న తీసుకోవాలని ఉంది కానీ భయం వేస్తుంది పాస్టర్ గారు, భయం వేస్తుంది. నాకు అర్థం అయ్యేది కాదు, బాప్టిజం కి భయం వేస్తుంది అంటే అసలు దేని గురించి భయపడుతున్నావు? ఇట్ డిడ్ నాట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. ద పాయింట్ ఆఫ్ ఏ చేంజ్డ్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎంటరింగ్ ద వాటర్స్ ఆఫ్ బాప్టిజం. The point of a changed life is that you became a new creation when you received Christ. ఇందాక దేవుణ్ణి అంగీకరించడం గురించి అన్నాం. బాప్టిజం తో మన జీవితం మార్చబడట్లేదు, యేసుక్రీస్తుని మనము స్వీకరించినప్పుడు మన జీవితం మార్చబడుతుంది. బాప్టిజం does not change us, Jesus changes us. ఓకే, సో ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు నిజంగా జెన్యున్ గా అర్థం అవ్వలేదు, ఇప్పటికీ అర్థం అవ్వదు. యేసుక్రీస్తుని సాల్వేషన్ గురించి ఎవడు భయపడ్డు, అమ్మో అంటే పాస్టర్ గారు నాకు క్రీస్తు గురించి విన్నానండి అంటే మరి నేను
యాక్సెప్ట్ చేయాలా వద్దా నాకు భయం వేసేస్తుంది. కానీ బ్యాప్టిజం అంటే భయం అండి. ఐ స్టిల్ నో పీపుల్ టుడే ఇప్పటికీ బ్యాప్టిజం తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఊర్లోనో వాళ్ళ పాస్టరో వాళ్ళ అమ్మో వాళ్ళ నానమ్మో ఎవరో ఒకరు చెప్పారు, ఇంకా అదే వాడి మైండ్ లో సెట్ అయిపోయింది. సో వాడు బ్యాప్టిజం తీసుకోడు. సో టు మీ బ్యాప్టిజం is not the big question. To me the question is changed life. The question is changed desires. See, ఇప్పుడు end of the day one of the this might seem like a slightly off subject అన్నట్టు, but it will connect. Okay, చూడండి, చాలా సార్లు ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది పాపమా మంచిదా, ఈ క్వశ్చన్ అడుగుతాం. దానికన్నా బెటర్ క్వశ్చన్ టు ఆస్క్ ఇస్ ఇంగ్లీష్ లో, is it a wise thing for me to do? Is this a wise decision for me? Okay, సో మూవీస్ గురించి అంటే చాలా మంది అడుగుతారు, అంటే అన్న సినిమాలు చూడడం తప్ప, అన్న సినిమాలు చూడడం పాపమా, లేకపోతే థియేటర్కి వెళ్ళడం పాపమా? అది see, it's a very delicate way of answering. Now majority of the movies are bad, అంటే they don't have a great influence on somebody that will watch a movie. దాని నుంచి అబ్బా చాలా మంచి స్టోరీ, చాలా మంచి విజ్డమ్ నేర్చుకున్నాను, చాలా మంచి నా లైఫ్ మారుతుంది అనేది కాదు. ఇప్పుడు చాలా సినిమాలు చెత్త సినిమాలు లాగా ఉంటాయి. ఓకే, బట్ దట్ డస్ నాట్ మీన్ ఎవ్రీ మూవీ ఇస్ బ్యాడ్. ఇప్పుడు అలాగనుకుంటే ఒక 20 years ago ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ వచ్చింది. దట్స్ అ మూవీ. అప్పుడు చర్చిలో ఏం చేశారు, అందరం టికెట్లు కొనుక్కొని వెళ్దాం అన్నారు థియేటర్లకి. ఇప్పుడు ఏమైపోయింది, ముందర థియేటరే వెళ్ళొద్దు, థియేటర్కి వెళ్తే నువ్వు పాపిస్టువి. ఇప్పుడు అందరం థియేటర్కే వెళ్దాం అంటున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ మూవీయా కాదు, మూవీలోంచి వచ్చే కాంటెంట్ ఏంటి, ఏం స్టోరీ వింటున్నావు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్, హౌ ఈస్ యువర్ మైండ్ గోయింగ్ టు చేంజ్ బై దట్ స్టోరీ, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గెయిన్ విజ్డమ్, జ్ఞానం వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే అఫ్ కోర్స్ మూవీ కూడా ఒక బుక్ చదివినట్టే. బుక్స్ చదవకూడదు అనం కదా, ఎటువంటి బుక్ చదువుతున్నావో తెలుసుకోవాలి. కొన్ని బుక్స్ చదవాలి, కొన్ని బుక్స్ చదవద్దు. ఎందుకు, అనవసరంగా నీ మతి పాడవుతుంది, అనవసరంగా యూ విల్ గెట్ ద రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ దోస్ బుక్స్ అనమాట. సేమ్ థింగ్ విత్ సాంగ్స్. అంటే అన్న ఈ పాటలు వినకూడదా, ఆ పాట పాడకూడదా, ఇది అంటే ఉత్తి క్రిస్టియన్ పాట పాడాలి కదా, మనం ఎప్పుడు వేరేది వినకూడదు కదా. ఉత్తి హ్యాపీ బర్త్డే అంటే ఏంటిది, ఇప్పుడు క్రిస్టియన్ సాంగ్? జింగిల్ బెల్స్ అని పాడతాం క్రిస్మస్ అప్పుడు. జింగిల్ బెల్స్ ఏంటి అసలు, వాట్ డస్ ఇట్ రిలేట్ టు క్రిస్మస్, వాట్ డస్ ఇట్, సో ఇట్స్ జస్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ సాంగ్ ఆల్సో. It's just a neutral song. It's not glorifying Jesus. Neither is it making you have sinful thought or go in the wrong direction. So ప్రతి పాట చెడ్డ పాట అని కాదు, మూవీ చెడ్డ మూవీ అని కాదు, ప్రతి పుస్తకం చెడ్డదని కాదు. సో మనం అక్కడ సరైన జ్ఞానం వాడాలన్నమాట. వాడి వాట్ ఈస్ ద రైట్ థింగ్ ఫర్ మీ టు డూ, వాట్ ఈస్ ద నాట్ ద రైట్ థింగ్ ఫర్ మీ టు డూ. సో యూ మస్ట్ హ్యావ్ దట్ బ్యాలెన్స్. అగైన్ మరొకసారి చెప్తున్నాను, ఇది అన్నంత మాత్రాన్ని ఇప్పుడు వెళ్ళి ప్రతి సినిమా చూడమని నేను చెప్పట్లేదు, ప్రతి బుక్ చదవమని నేను చెప్పట్లేదు, ప్రతి పాట పాడమని నేను చెప్పట్లేదు. జ్ఞానము వాడాలి. సో వాడి దాని ప్రకారం మనము జీవించాలి. బికాస్ అది యంగ్ పీపుల్ అవ్వచ్చు, ఓల్డర్ జనరేషన్ అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రతి తీర్మానానికి దేర్ విల్ బి ఏ ఫ్రూట్ ఆర్ రిజల్ట్ ఇన్ అవర్ లైఫ్. సో ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇండివిజువల్ గా పరీక్షించుకోవాలి. సో నిజంగా యేసుక్రీస్తు దేవుడు అయితే, నిజంగా యేసుక్రీస్తు నా రక్షకుడు అయితే, సో నా జీవితం ఎలా జీవించాలి, ఎటువంటి రెస్పెక్ట్ ఉండాలి నాకు ఆయన పట్ల, ఎటువంటి రెవరెన్స్ ఉండాలి, ఎటువంటి భయం ఉండాలి. భయం అంటే అగైన్ ఏదో ఫియర్, రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్, అమ్మో గాడ్ విల్ డూ సంథింగ్ అనట్లేదు, బట్ దట్ రెవరెన్షియల్ ఫియర్, దట్ ఆనర్, దట్ ఆఫ్ గాడ్ అన్నట్టు. సో అది మన జీవితంలో లేదనుకోండి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం అనమాట. వెన్ వీ నో, ఇప్పుడు ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు, లేకపోతే చర్చ్ లో ఒక పాస్టర్ వచ్చారు, లేకపోతే ఆఫీస్ లో మన టీమ్ లీడర్, CEO ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం, ఎస్పెషల్లీ ఇండియన్ కల్చర్ లో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ లేచి నుంచుంటాం, ప్రైజ్ లార్డ్ పాస్టర్ అంటాం, లేకపోతే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, హలో సార్, ఏదో ఒకటి. ఎందుకు, రెస్పెక్ట్. బట్ ఇప్పుడు అదే అక్కడ వాచ్మెన్ పక్కన నుంచి వెళ్తున్నాడు అనుకోండి, ఇమీడియట్ గా లేచిపోయి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, అది దానం. ఎందుకు, గుర్తింపు బట్టి. సో యూ రికగ్నైజ్, ఏ దిస్ ఇస్ పాస్టర్, ఏ దిస్ ఇస్ CEO, ఓ మమ్మీ వచ్చింది, డాడీ వచ్చారు, లేచి నుంచో ఒకసారి సరిగ్గా కుర్చీ లేకపోతే నీ కుర్చీ ఇచ్చేసే త్వరగా. ఎందుకు, గుర్తింపు. సో ఇప్పుడు దేవుడు కూడా అంతే. సో ఇప్పుడు వాక్యంలో ఏముంటది, హీ విల్ నెవర్ లీవ్ యూ, నెవర్ ఫర్సేక్ యూ, విడుబడు ఎడబాడు. సో దేవుడు నీతోనే ఉన్నాడు ఎప్పుడు. సో ఎలా ప్రవర్తించాలి. ఏ సినిమా చూస్తావు, ఇప్పుడు దేవుడు నీతో కూర్చొని చూస్తున్నాడు సినిమా, ఏ సినిమా చూస్తావు, దేవుడు నీతో కూర్చొని పాట వింటున్నాడు, ఏ పాట వింటావు. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం అనుకోండి, కాలేజ్ ఫ్రెండ్స్ అది ఇది అనుకోండి, ఏదో పాట వింటున్నాము, ఇప్పుడు పాస్టర్ నే తీసుకెళ్ళాలి ఎయిర్పోర్ట్ కి, ఇప్పుడు ఏ పాట వింటావు, ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది పాట, రేడియో స్టేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, పాడ్కాస్ట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ కరెక్ట్ కాదేమో, కానీ ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ గురించి కాదు, ఒక్కొక్కసారి ఎందుకంటే నువ్వు వినేది ఈజ్ నాట్ ద రైట్ థింగ్.
నువ్వు చూసేది ఇస్ నాట్ ద రైట్ థింగ్. సో దాట్ ప్రాక్టీసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు నాతో ఉన్నాడు, ఎక్కడో గుడిలో కూర్చొని లేడు, ఎక్కడో మేఘాల్లో పైన లేడు, నాతో ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్తా ఆయన అక్కడ నాతో వెళ్తాడు. వెన్ యూ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ యూ విల్ బిహేవ్ ఎ సర్టన్ వే, యూ విల్ లివ్ ఎ సర్టన్ వే, ఒక విధానంలో నువ్వు జీవిస్తావు. దట్ విల్ ఆటోమేటిక్లీ టేక్ కేర్ ఆఫ్ ది అదర్ థింగ్స్ అనమాట. ఆ రిలేషన్షిప్ లేదనుకోండి, యూ విల్ జస్టిఫై ఎనీథింగ్. ఇందాక మీరు అన్నట్టు పర్వాలేదులే, నేనేమి నాకు ఏదో హీరోయిన్ లేకపోతే హీరో పిచ్ ఏం లేదు కదా, ఎప్పుడో ఒకసారి క్యాజువల్ గా ఒక 2-3 అవర్స్ సినిమా చూస్తాను, అది ఇది కరెక్టే. అగైన్ అది ఏదో భయంకరమైన పాపం కూడా కాదు చేయడంలో, కానీ ఎటువంటి సినిమాలు చూస్తున్నావు, అది హౌ ఇస్ దట్ ఇంపాక్టింగ్ యూ. చూడండి, ప్రతి వారం ఒక సినిమానే పాస్టర్, అందరితో జస్ట్ ఫ్రెండ్స్ రమ్మంటారు అందుకనే వెళ్ళాను, లేకపోతే ఇంకేదో. ఎన్ని గంటలు ఎన్ని స్టోరీస్, బికాస్ నువ్వు ఆ హీరో యాక్షన్స్, ఇంకొక హీరో యాక్షన్స్, ఆ హీరోయిన్ యాక్షన్, ఆ విలన్ యాక్షన్, ఒకే సినిమా కానీ 52 వీక్స్ లో 52 సినిమాస్. సో ఇప్పుడు నీ బ్రెయిన్ లో ఎటువంటి ఫీడింగ్ జరిగింది, ఎటువంటి థాట్స్ నింపుకున్నావు. సో ఇప్పుడు యంగ్ పర్సన్ అయి ఉండొచ్చు, సో ఒక ఫ్యూ ఇయర్స్ లో నీకు పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి టైంలో నీకు దేవుని వాక్యం కన్నా సినిమా స్టోరీలు ఎక్కువ, ఆ రీల్ నడుస్తా ఉంటది నీకు బ్రెయిన్ లో. ఇప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితి, ఇప్పుడు ఏదో నీకు అనుకూలంగా జరగలేదు. సో ఇప్పుడు వాక్యం బదులు నువ్వు ఏదో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, ఏదో సినిమా రీల్ గుర్తొస్తుంది, ఏదో యూట్యూబ్ షార్ట్ గుర్తొస్తుంది, అది ఇప్పుడు నీ స్టేటస్ లాగా పెట్టుకుంటావు. ఇప్పుడు ఆ హీరో అక్కడ ఏడ్చాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఏడుస్తావు, ఆడెవడనో కొట్టేయాలనుకున్నాడు సినిమాలో, సో ఇప్పుడు నువ్వు ఎవరినో కొట్టేయాలనుకుంటావు. సో యు ఆర్ క్యారింగ్ దట్ ఇమోషన్, దట్ దే బికమ్ యువర్ ఇన్స్పిరేషన్. సో క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ వే, చర్చికి వెళ్తావు అంటే చర్చికి వెళ్తావు. కమ్స్ టు నువ్వు తీర్మానం తీసుకోవాల్సి వచ్చేటప్పటికి నీ ఇన్స్పిరేషన్ అంతా కూడా లోకం నుంచి వస్తుంది. అది సో దట్స్ వై యూ హ్యావ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ దట్. ఏ డెసిషన్ అయినా తీసుకునే ముందు ఆర్ ఏదైనా టైం స్పెండ్ చేసే ముందు హౌ స్పిరిచువల్లీ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ is what I have to check before I do anything. Spiritually number 1, but number 2, even in general, in life, in any decision, ఏదన్నా తీర్మానం తీసుకుంటుంటే ఇది ఎలాగా సహాయకరంగా ఉంటది నాకు అనేది ఆలోచించాలి. నేను ఒకటి ఓపెన్ గా చెప్తాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ వార్ మూవీస్ అంటే నాకు ఇష్టం, జస్ట్ బికాస్ నా స్కెడ్యూల్ బట్టి, నాకు ఇప్పుడు ఉన్న విత్ ఆల్ ద వర్క్స్, నాకున్న పనులు బట్టి, నా రెస్పాన్సిబిలిటీస్ బట్టి చాలా రోజులు అయిపోయింది. ఐ కాంట్ రిమెంబర్ ద లాస్ట్ మూవీ ఐ హావ్ సీన్. ఓకే, కానీ ముందర టైం ఉన్నప్పుడు చేసేటప్పుడు నాకు వార్ మూవీస్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ వరల్డ్ వార్ 2 ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, లేకపోతే ఇంకా పాతకాలం, లైక్ దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్. ఐ డోంట్ సీ దట్ యాజ్ అ బ్యాడ్ థింగ్. ఐ విల్ సే దట్ ఈవెన్ యాజ్ అ పాస్టర్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, బికాస్ నాకు when I would see something like that, leadership lessons I can learn. ఒక tough times లో how the heroes would fight back or be strong, family challenges వచ్చినప్పుడు కానీ ఏది కానీ. సో to me, even watching a movie, I would pick up lessons from it అనమాట. ప్రతి వారం ఏదో చూసి ఇంకేదో చూసింటే it can become a time waste. So you have to be cautious of that. You have to be mindful. And so some of those things, they will become a very important tool in your life as well. So again, it is spiritual ga elaga, and even in my life as a man, as a husband, as a father, as a pastor, like as a businessman avvochu, as a student avvochu, so many things you have to think about, because prati okalku oke life, we have to live the best out of it, we have to glorify God, we have to do everything possible. So dani prakaram ఆలోచించుకొని you can make the decisions that you need to make. If I am baptized and if I commit suicide, will I go to heaven? When you become a Christian, ఒక నూతన సృష్టిగా, జెన్యున్ గా నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు అంటే, ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఏదో చిన్నప్పుడు ఎవరో చెప్పించారు, చిన్నప్పుడు నాకు తెలియకుండానే బాప్తిసం చేస్తారు, అలాగ అనట్లేదు. నీకు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నావు, దేవుని కృప గురించి తెలుసుకున్నావు, ఆ కృపని నువ్వు అంగీకరించావు, యు ఆర్ జెన్యున్ క్రిస్టియన్ అన్నప్పుడు, ఇఫ్ యూ గో త్రూ భయంకరమైన పరిస్థితుల్లోంచి వెళ్ళావు, ఇంకా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, డిప్రెషన్, ఇంకా సూసైడల్ థాట్స్, you are dealing with so many things in your life, okay, idantatito you got to the point where you took your life, okay sir. I still believe that there is a scope for even somebody like that to not go to hell but to go to heaven, because to me, when you are talking about clinical depression, when you are talking about, see again, to me even depression is a spiritual thing. Ipudu vere ఆటలకి addictions avaniవ్వండి, depressive thoughts avaniyanడి, ఇటువంటి ఆటలతో కొంతమంది స్ట్రగుల్ అయినప్పుడు వాళ్ళు సిగరెట్ అలవాటు దే ట్రైంగ్ టు గెట్ రిడ్ ఆఫ్, ఎన్నో నెలలు ఉంటారు, కానీ మళ్ళీ సడన్ గా తాగారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారా, వాళ్ళు పరలోకానికి వెళ్తారా? ఆర్ ఎవరో యంగ్ పర్సన్ he is addicted to alcohol అనుకుందాం, ఓకే, ఆయన బట్ సువార్త విన్నాడు, రక్షింపబడ్డాడు, దేవుని దయ వల్ల మొత్తానికి కష్టపడ్డాడు, ప్రార్థన చేసుకొని ఆ అలవాటు నుంచి బయటపడ్డాడు, కానీ
ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అంతా బానే ఉంది. కానీ ఎక్కడో జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఏదో లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకుందాం, లేకపోతే సరిగ్గానే పెళ్లి చేసుకున్నాడు, అంతా అయింది, కానీ భార్యతో భయంకరమైన గొడవలు అయిపోయినాయి, ఏదో అయ్యింది, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఒక పిల్లోడు మరణించాడు, సంథింగ్ లైక్ దట్, అంటే ట్రాజడీ, ఓకే, డిస్టర్బింగ్ థింగ్. అండ్ ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ హీ గోస్ బ్యాక్, ఓకే, తాగాడు అనుకుందాం, తాగిన తర్వాత రోడ్డు మీద నడుస్తున్నాడు, ఎవరో ఒక డ్రైవర్ వచ్చాడు, లేకపోతే ఇతనే బైక్ మీద ఎక్కడో కాలువలో పడ్డాడు, ఇంకేదో అయింది, యాక్సిడెంట్, చనిపోయాడు. Now what happens to him? Does he go to heaven or does he go to hell? To me, he goes to heaven. He does not go to hell. Now ఇది నేను చెప్పడంలో కూడా చాలా కాంట్రవర్షియల్ గా ఉంటది. ఎందుకంటే చాలా మంది పాస్టర్ గారు అలాగంటే ఇంకా అందరూ వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు పాస్టర్ గారు. చూడండి, వాక్యంలో సరిగ్గా మనం చదివినట్లయితే నూతన నిబంధనలో దేవుని యొక్క కృప సరిగ్గా తెలుసుకుంటే, నిజంగా నువ్వు రక్షింపబడినట్లయితే నీ కోరిక పాపము కొరకు నీ కోరిక ఉండదు, పాపము నుంచి బయటపడడానికే నీ కోరిక ఉంటది. యువర్ డిజైర్ ఇస్ టు ఓవర్కమ్ సిన్. ద సిన్నర్ లుక్స్ ఫర్ వే టు సిన్. పాప ఏం చేస్తాడు, నేను మళ్ళీ ఎప్పుడు తాగొచ్చు, మళ్ళీ ఇంకా ఏదో చేయొచ్చు. మళ్ళీ క్రైస్తవుడి యొక్క ఆశ ఏంటి, నేను దీన్ని ఎదిరించాలి లేకపోతే ఓడించాలి అనేది. దీని మీద ఏలుబడి చేయాలి. ఐ మస్ట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ సిన్, ఐ మస్ట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ హ్యాబిట్, ఐ మస్ట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ యాంగర్. ఓకే, ఈ కోపం గురించి, లస్ట్ గురించి, లేకపోతే ఇంకే వాట్ ఎవర్ హ్యాబిట్ యూ కెన్ ఫిల్, సిగరెట్ అవ్వచ్చు, తాగడం అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ద డిజైర్, ఆ కోరిక, ఆశ ఫర్ ఎ క్రిస్టియన్ ఈస్ టు ఆల్వేస్ ఓవర్కమ్. ఓకే, సో త్రూఅవుట్ ద బైబిల్ మనం చూసేది పాత నిబంధన అవ్వచ్చు, కొత్త నిబంధన అవ్వచ్చు, ప్రతి వ్యక్తి కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఫాల్ట్స్ ఉండిని, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పడ్డారు. కానీ నూతన నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి మనకి బ్లెస్సింగ్ ఏంటంటే, ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాను అంటాడు. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారం. ఓకే, మనల్ని నీతిమంతులుగా మార్చాడు. సో నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత ఒక్కసారి నువ్వు తప్పు చేసినంత మాత్రాన నువ్వు నరకానికి వెళ్ళిపోవు. ఇప్పుడు ఒక్కసారి నువ్వు రాంగ్ స్టెప్ తీసుకున్నంత మాత్రాన నువ్వు పాపిగా మార్చబడలేవు, నువ్వు ఇంకా నీతిమంతుడివే. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డావు, నీ క్రియల ద్వారా కాదు, ఆయన క్రియ ద్వారా. ఆయన క్రియలో నువ్వు విశ్వసించినందుకు నువ్వు నీతిమంతుడు అయ్యావు. సో నువ్వు ఆయన క్రియలో విశ్వసించి నీతిమంతుడు అయినప్పుడు నీ క్రియల ద్వారా జరగలేదు. సో ఒక్క తప్పు క్రియ చేయగానే ఆ తప్పు క్రియతో నువ్వు పాపిగా మార్చబడిపో. నీకు గుర్తింపు ఇచ్చింది ఆయన, ఆయన ఇచ్చిన గుర్తింపుని నువ్వు స్వీకరించావు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనము స్వీకరిస్తామో ఆ నీతిమంతుడి యొక్క ఐడెంటిటీ, గుర్తింపు మనం స్వీకరించినట్లు అన్నమాట. నూతన నిబంధన సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, దేవుని కృప సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, ఒక్క తప్పు స్టెప్ తో నరకానికి వెళ్ళడం అనేది కాదు. ఇంకొకటి చెప్తాను, ప్రజలు నరకానికి ఎందుకు వెళ్తారు, పాపం గురించి కాదు, ముఖ్యంగా యేసుక్రీస్తుని అంగీకరించినందుకు వెళ్తారు. వాళ్ళకి ఏదో పాపం చేసినందుకు కాదు. నేను గమనించండి, పాపిగా జీవించినందుకు అనట్లేదు. ఓకే, అగైన్ ఒక జెన్యున్ క్రిస్టియన్ అయినప్పుడు, క్రైస్తవుడు అయినప్పుడు నీ కోరిక, నీ ఆశ పాపము చెయ్యాలి అనేది కాదు. లేకపోతే పాపము చేసినప్పుడు కూడా అది నీకు సంతోషం తీసుకురాదు. పాపం చేసిన తర్వాత కూడా, ఇప్పుడు తాగేసాడు అనుకోండి, మళ్ళీ రియలైజ్ అయ్యేటప్పటికి ఓ భలే ఎంజాయ్ చేశాను అందరితో తాగేసి అనుకోడు. కానీ పాపి ఏమనుకుంటాడు, బా అందరూ ఫ్రెండ్స్ బాగా తాగేసాం, చాలా ఎంజాయ్ చేసాము అనుకుంటారు. కానీ జెన్యున్ క్రిస్టియన్ అనుకోండి, అనుకోడు, అరే ఎందుకు చేశాను అలాగా, ఇన్ని రోజులు మంచిగా ఉన్నాను, మన అనవసరంగా తిరిగాను వాళ్ళతో, వెళ్లకుండా ఉండాల్సింది. 2 డిఫరెంట్ రెస్పాన్సెస్. అది ఇద్దరు తాగారు కానీ 2 డిఫరెంట్ రెస్పాన్సెస్. ఎందుకు రెస్పాన్స్ వేరే, హృదయం మార్చబడ్డది కాబట్టి. ఓకే, సో ఒక్క రాంగ్ డెసిషన్ తో your eternity will not change. నువ్వు జెన్యున్ గా క్రిస్టియన్ అయినట్లయితే the grace of God is extended upon your life. ఇందాక మీరు చెప్పినట్టుగా డెసిషన్ అన్న వర్డ్ మీరు యూజ్ చేశారు కదా, సో ఈ విషయంలో యూత్ కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి నేర్పబడిన ప్రకారంగా ప్రతి పనిలోనూ దేవుడి చిత్తం తెలుసుకోవాలి అని. సో బేసికలీ చాలా మంది యూత్ ఈ దేవుడి చిత్తాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే లైఫ్ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో, ఆర్ ఏదైనా జాబ్ విషయంలో కానీ, ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవడంలో. సో దే హ్యావ్ సమ్ సైన్స్, దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి, either they'll have some signs or చాలా మంది ప్రాఫిట్స్ దగ్గరికి వాళ్ళు రీచ్ అవుతారు, ఈ అమ్మాయి నేను దేవుడి చిత్తమా కాదా, ఈ అబ్బాయి దేవుడి చిత్తమా కాదా. ఈ దేవుడి చిత్తం అనేది తెలుసుకోవడానికి చాలా దారులు వెతుక్కుంటారు, బట్ ఏది సరైన దారి అని ఎలా వాళ్ళు తెలుసుకుంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం తెలుసుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే దేవుని యొక్క చిత్తం. చూడండి, ఇప్పుడు నేను నా భార్యకు ఒక లెటర్ రాశాను అనుకోండి, ఇప్పుడు
లెటర్స్ పెద్ద రాయట్లేదు ఎవడు, ఆల్మోస్ట్ అన్ని ఈమెయిల్స్ టెక్స్ట్ మెసేజెస్. కానీ నేను ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించానంటే నా భార్యకి ఏమన్నట్టు, అది నా చిత్తము అన్నట్టు. ఓకే, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై విల్ టు మై వైఫ్. సో అదే విధంగా దేవుడు మనకి ఈ వాక్యాలు, దేవుడు మనకి ఇచ్చింది ఏంటి, ఆయన చిత్తము మనకి బయలుపరచడానికి, ఆయన చిత్తం మనకి చెప్పడానికి. సో నంబర్ 1 ప్లేస్ దట్ యు నో ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవుని చిత్తం తెలుస్తుంది. మీరు అన్నట్టు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగం తీసుకోవాలి, ఏ కాలేజ్ కి అటెండ్ అవ్వాలి, ఏ సిటీకి మారాలి, లేకపోతే మారాలా మారకూడదు, ఇటువంటి అన్ని కూడా మనకి బైబిల్లో రాసి ఉండవు. ఓకే, హైదరాబాద్ అని కనిపించదు అక్కడ కూడా. ఓకే, ఢిల్లీ, బాంబే, ఏ సిటీ కూడా నీకు బైబిల్లో కనిపించదు, అమెరికా కనిపించదు, లండన్ కనిపించదు. సో ఎక్కడికి చదువుకోవాలి, నీ బైబిల్ కాలేజ్ కానీ నీ నార్మల్ కాలేజ్ పేర్లు కూడా ఎక్కడ బైబిల్లో కనిపించవు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పెరిగాను, చేశాను. కానీ నాకు పెళ్లి చేసుకునేటప్పటికి నా వైఫ్ పేరు వచ్చేసి అర్పిత. అర్పిత అనేది నీకు బైబిల్లో ఎక్కడా కనిపించదు. సో నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు 50 రోజులు కాదు కదా, 100 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినా కూడా అర్పిత ఎప్పటికీ కనిపించేది కాదనమాట. సో వాక్యంలో దేవుని చిత్తం తెలుస్తుంది అన్నంత మాత్రాన ప్రతిదీ నీకు కేవలము వాక్యము ద్వారానే తెలుస్తుంది అనేది కాదు. కానీ వాక్యము లేకుండా దేవుని చిత్తము తెలుసుకోవడం అనేది చాలా తప్పు, చాలా డేంజరస్. నాట్ ఓన్లీ తప్పు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో పాల్గొంటున్నావు, యు ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. సో ఏ విధంగా అయితే దేవుడు నీతో మాట్లాడగలుగుతాడో, సాతాను కూడా నిన్ను మోసగించగలుగుతాడు అనేది గుర్తించాలన్నమాట. ఓకే, సో ద డెవిల్ ఈజ్ ఎ డిసీవర్. సో ఆత్మలో కేవలము దేవదూతలు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు మనతో మాట్లాడేది, అక్కడ సాతాను, దురాత్మ శక్తులు కూడా ఉంటాయి అనేది గుర్తించాలి. సో సాతాను ఒక దగ్గర బైబిల్ ఉంటది, హీ కమ్స్ యాజ్ అన్ ఏంజల్ ఆఫ్ లైట్ అని. ఓకే, సో నువ్వు వాక్యములో స్థిరపరచబడలేదనుకో, వాక్యము ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం లేదనుకోండి, సో సాతానే ఒక ఏంజల్ ఆఫ్ లైట్ లాగా వచ్చి మీతో మాట్లాడినా చేసినా నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే ఇది దేవుడి నుంచే వచ్చింది నాకు ఈ ఆన్సర్ అనుకుంటావు. సో బిఫోర్ ఏదో ప్రవక్త దగ్గరికి వెళ్ళక ముందర, ఓకే, ఏదో ప్రవక్తరాల దగ్గరికి వెళ్ళక ముందర, ఇంకెవరో ప్రార్థన చేసి చెప్పేశారన్నా నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అక్కడికి వెళ్ళక ముందర గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నూతన నిబంధనలో దేవుడు అలాగే ఎవరినైనా వాడుకుంటుంటే అది కన్ఫర్మ్ చేయడానికి మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. గాడ్ విల్ నాట్ యూజ్ సంబడి టు గివ్ యూ డైరెక్షన్. ఓకే, వీఆర్ బైబిల్ ఏమనుంటది, వీఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంటది. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడంట. ఒక క్రైస్తవుడు ఉండొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు, కానీ కొద్దిగా డౌట్ ఉంది, అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు పాస్టర్ గారు, సో లైక్ అన్న నాకు ఇలాగ అనిపిస్తుంది, ఈ అమ్మాయి గురించి అనిపిస్తుంది, ఈ కాలేజ్ అనిపిస్తుంది, ఈ స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది, నాకు ఈ యూనివర్సిటీకి వెళ్ళాలనిపిస్తుంది, ఈ దేశానికి నాకు వీసా అప్లై చేయాలనిపిస్తుంది, ఇది నా లైఫ్, ఇది నా సిచ్యువేషన్, మీరు ఏమంటారు, మీరు కూడా ఒకసారి ప్రార్థన చేయండి. నౌ దే కెన్ కన్ఫర్మ్ సంథింగ్ టు యూ, ఆర్ దే కెన్ ఈవెన్ వార్న్ యూ, వద్దనుకుంటున్నానమ్మా అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చర్చ్ స్టార్ట్ చేసి 8 years అవుతుంది, ఆల్మోస్ట్ 8 years ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మంత్ కల్లా. ఈ 8 years లో నేను ఇప్పటికి సంఘంలో ఒక్క అమ్మాయికి మాత్రమే చెప్పాను, అమ్మాయి పెళ్లి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ ఫర్ యూ అని. 8 years లో ఐ నెవర్ టోల్డ్ దట్ టు ఎనీబడి ఎల్స్, ఓన్లీ వన్ గర్ల్. ఓకే, ఎందుకంటే ఇద్దరు మా సంఘానికి వచ్చేవారు అండ్ ఇద్దరు పేరెంట్స్ కూడా వేరే సిటీస్, వీళ్ళిద్దరు కూడా కాలేజ్ చదువుకోవడానికి వచ్చారు. సో నాకు చాలా బాధ్యత ఉండింది అనమాట వాళ్ళ మీద. అడ్వైజ్ లాగా చెప్పొచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ నువ్వు ఇది చెయ్యాలి, ఇది చెయ్యకపోతే ఇలాగ అవుతుంది, ఇది చెయ్యకపోతే దేవుడు ఇలా శపిస్తాడు, ఇంకేదో అవుతుంది. దట్ ఈస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ అ పాస్టర్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, నాకు సంఘంలో వచ్చే వాళ్ళందరి మీద కూడా నాకు ఒక అధికారం ఉంటది. ఓకే, స్పిరిచువల్ అథారిటీ దేవుడు ఇచ్చింది ఉంటది, బట్ ఐ షుడ్ నాట్ అబ్యూస్ దట్ అథారిటీ. ఆ అథారిటీకి లిమిట్స్ ఉన్నాయనేది కూడా నేను అర్థం చేసుకోవాలి. ఆ లిమిట్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. సో అది పాస్టర్స్ ఆర్ ఎనీబడి ఇన్ ద 5-fold మినిస్ట్రీ, టీచర్స్, ఇవాంజలిస్ట్, ప్రాఫిట్స్, ఇదందరూ కూడా అది జాగ్రత్త పడాలి మనం. రెండోది ఏంటంటే ద పీపుల్ ఆన్ ది అదర్ సైడ్, ఎవరైతే సంఘస్థులు ఉన్నారో, ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, మీరు కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రతి దానికి ప్రవక్త దగ్గరకో పాస్టర్ దగ్గరకో పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు. ఫస్ట్ దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళండి, వాక్యం చదవండి. ఇలాగిలాగా దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను నడిపించు, నువ్వు నాకు బయలుపరచు. అది అయిన తర్వాత పాస్టర్ గారు నేను ఈ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి, నాతో ఏకీభవించండి, నాతో విశ్వసించండి. నో ప్రాబ్లం విత్ దట్. ఏ ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా పాస్టర్ గారు ఇదిగోండి 1, 2, 3 ఆప్షన్స్, ఎవరిని పెళ్లి చేసుకోవాలంటారు చెప్పండి,
సో ఇది ఏది మంత్రాలు కాదు, ఇది సో జ్యోతిష్యం కాదు. సో దేవుడు నీకున్నాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. సో ఫస్ట్ నీతో మాట్లాడతాడు, దాని తర్వాత నాకు కూడా చెప్పాల్సింది ఉంటే చెప్తాడు. ఇప్పుడు నేను పాస్టర్ అన్నంత మాత్రాన నీ జీవితంలో జరుగుతున్న ప్రతి డీటెయిల్ నాకు అనవసరం. అండ్ ఐ షుడ్ నాట్ నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ అండ్ యూఆర్ నాట్ అ స్మాల్ బేబీ అన్ని చెప్పుకోవడానికి. ఇప్పుడు న్యాచురల్ కిడ్స్ తోనే ఏం చేస్తాము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే విల్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్. ఇన్ ద సేమ్ వే వీ మస్ట్ అండర్స్టాండ్ వీ హ్యావ్ స్పిరిచువల్ అథారిటీ, వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. సో బట్ ఆ హెల్తీ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఏది షేర్ చేసుకోవాలి, ఎంత షేర్ చేసుకోవాలి, డెసిషన్ తీసుకోక ముందర కవరింగ్ ఉండేటట్టు, సో దట్ యూ డోంట్ మేక్ బ్యాడ్ డెసిషన్స్. బికాస్ ఎస్పెషల్లీ ఇప్పుడు మ్యారేజ్ గురించి అంటున్నారు, ఒకసారి నువ్వు ఆ తీర్మానం తీసుకున్న తర్వాత అయ్యో తప్పైపోయింది ఇంకొక తీర్మానం తీసుకుంటారని యూ కాంట్. ఇప్పుడు కొంతమందికి ఈ మధ్యన డివోర్స్ ఎక్కువ అయిపోతుంది. సో అనుకోవచ్చు ఏముందిలే పాస్టర్ గారు నేను ఇంకొక డెసిషన్ తీసుకుంటా. డెసిషన్ సరే తీసుకుంటావు, కానీ ఆ ఎఫెక్ట్ నీ లైఫ్ లో ఉంటది. ఇట్స్ నాట్ లైక్ సడన్ గా చాప్టర్ క్లోజ్ చేస్తాను ఎఫెక్ట్ ఏమి ఉండదు. 100% you will carry that effect into that new marriage as well. So you have to be very cautious, very careful when making those decisions and especially ఇట్లాంటి లైఫ్ చేంజింగ్ డెసిషన్స్. ఇప్పుడు ఏదో సెల్ ఫోన్ కొనుక్కోవడం అంటే దానికి పాస్టర్ వెళ్ళి అడగక్కర్లేదు, కొనుక్కుంటావు. తప్పు చేసావంటే అయ్యో డబ్బులు లాస్ అయినాయి అనుకుంటావు, బట్ యూ కెన్ ఆల్వేస్ రికవర్ మనీ అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఇంకొక దేశానికి వెళ్తున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, దో యూ హ్యావ్ టు బి మైండ్ఫుల్, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మొదట దేవుడి దగ్గర రావాలి, తర్వాత కన్ఫర్మేషన్ కోసం దైవజనులకి మనం అప్రోచ్ అవ్వాలి. ఆర్ ఇంకొకటి కూడా చెప్తాను, ఆర్ ఒక్కొక్కసారి ఎవరైనా ప్రవక్త పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపుతో మీరు అడగలేదు, ఏం అడగలేదు, కానీ ఏదో మీటింగ్ అవుతుంది, ఇప్పుడు ప్రేయర్ మీటింగ్ అవుతుంది, ఇలా ప్రేయర్ చర్చ్ మీటింగ్ లో అవ్వచ్చు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి ఒక వ్యక్తికి దేవుడు విడుదల చేయొచ్చు. లేదు అంటే ఒక్కొక్కసారి ఏదైనా ప్రేయర్ మీటింగ్ ఇంట్లో అవుతుండొచ్చు, మీరు ఒక పాస్టర్నో ప్రవక్తనో కలుసుకోవడానికి వెళ్ళుండొచ్చు. అప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు అమ్మ దేవుడు ఇలా చూపిస్తున్నాడు, నీ జీవితంలో ఇదవుతుంది ABCD వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఆయన అన్నంత మాత్రం 100% తీసుకోక్కర్లేదు. ఓకే, సో ABCD నోట్ చేసుకో, వెళ్తావు ప్రేయర్ చేసుకుంటావు, నీకు ఆల్రెడీ ముందర నుంచి అరే కరెక్టే నేను ఇది ముందర నుంచి అనుకుంటున్నాను కదా, ఓ థ్యాంక్ యూ జీసస్, ఓకే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ, ఓకే ఐ విల్ కంటిన్యూ టు ప్రే, ఐ విల్ కంటిన్యూ టు విశ్వాసంతో జీవిస్తాను. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సో బట్ అందులోంచి C ఇంకా D పాయింట్స్ అసలు నీ మనసులోనే లేదు, అసలు నీకు చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు అనుకో, మహా అంటే యూ కెన్ సే దేవా ఈ రెండు విషయాల గురించి మాత్రం నాకు అసలు ఐడియా లేదు, కానీ ఇది నిజంగా నీ చిత్తం అయితే నువ్వు ఐఎమ్ ఓపెన్ టు యూ బికాస్ నువ్వు దేవుడివి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిజెక్ట్ యూ, సో ఐఎమ్ ఓపెన్ టు యూ. నువ్వు నాకు బయలుపరచు, నువ్వు నాకు ఆ జ్ఞానాన్ని ఇయ్యి, నువ్వు ఆ శాంతి సమాధానాన్ని నాకు ఆ పీస్ నీకు నా జీవితంలో, అండ్ ఐ విల్ ఫాలో యూ అంతే. బట్ ఆయన చెప్పాడు అనగానే నువ్వు ఏదో వెళ్ళి మొదలు పెట్టే అక్కర్లేదు అనమాట. సో యూ హ్యావ్ టు, బికాస్ అల్టిమేట్ గా ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. స్పిరిచువల్ ఎక్సైట్మెంట్ ఇది చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడగాలనుకున్నా అంటే ఐ రీసెంట్లీ మెట్ అ గై, ఒక మ్యాచ్ కోసం నేను వాళ్ళ అమ్మాయి తరపు పేరెంట్స్ నన్ను అబ్బాయితో మాట్లాడమంటే నేను మాట్లాడా. సో హీ వాజ్ అ క్రిస్టియన్, హీస్ ఫ్రమ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ హీ యూస్ టు గో టు చర్చ్, అంతా బాగుంది, బట్ నౌ హీఈస్ అ ఏథిస్ట్. ఎందుకు అని అంటే, సో హీ వాజ్ ఎక్సైటెడ్, చర్చ్ పనులలో అన్నిట్లో ఉండేవాడు, అన్ని చేస్తుండేవాడు. సో సంథింగ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, he came to a conclusion, so Christians anta inte ani, now he become a atheist. So ee excitement valla so chaala mandi instead of going in a right path చాలా మంది తప్పుతున్నారు, దేవుడికి దూరం అవుతున్నారు. సో వాట్ ఈస్ ద స్పిరిచువల్ ఎక్సైట్మెంట్? వెల్ ఐ మీన్ ఎక్సైట్మెంట్ ఇస్ అ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అంటే ఇప్పుడు అగైన్ ఎనీ రిలేషన్షిప్, ఓకే అది ఫ్రెండ్షిప్ అనుకోండి, ఫ్రెండ్ ఎప్పుడు నీతో ఉన్నప్పుడు ఎక్సైటెడ్ గా లేడు, ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఓకే యూ డోంట్ వాంట్ దట్. భార్య భర్తల మధ్యలో ఎప్పుడు చూసినా ఏడుసుకోవడమే, ఎప్పుడు గొడవలు, ఎప్పుడైతే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. సో ఎక్సైట్మెంట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దెర్ ఇస్ లైఫ్ ఇన్ దట్ రిలేషన్షిప్ అన్నమాట. సో ఎక్సైట్మెంట్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ఎగ్జాంపుల్ గా we don't know what happened or can I rephrase it, over excitement or అదే అగైన్ see ఓవర్ ఎక్సైట్మెంట్ అనుకోవచ్చు, ఎక్సైట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా కూడా ఇట్స్ పర్సనల్. ఓకే, ఇంకొకటి ఏంటి, see ఈవెన్ పర్సనాలిటీస్ విల్ బి డిఫరెంట్. సో సమ్ పీపుల్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఎవ్రీథింగ్, సమ్ పీపుల్ కి అది ఇంకా ఏదో ఎక్స్ట్రాడినరీ అవుతేనే ఎక్సైట్ అవుతారు. సో ఇట్ వేరీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాక్యంలో నువ్వు స్థిరపరచబడలేదు అంటే there is always scope that you will fall. The wise man builds his house upon the rock.
ద ఫూలిష్ మ్యాన్ బిల్డ్స్ హిస్ హౌస్ అపాన్ ద శాండ్. వరదలు ప్రతి ఒక్కరి జీవితంలో, తుఫాన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ ఇల్లు రాయి మీద కట్టుకున్నట్లయితే స్థిరపరచబడి ఉంటది. ఏ గాలి వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా అక్కడ స్టాండర్డ్ గా ఉంది. రాక్ అంటే ఏంటి? దేవుని వాక్యం. సో వాక్యం మీద నువ్వు కట్టుకున్నావు అనుకో, స్థిరపరచబడి ఉంటావు. కానీ ఇప్పుడు నీవు ఇసుక మీద లేకపోతే శాండ్ మీద కట్టుకున్నావు అనుకోండి, కొంతకాలం బాగానే ఉంటది. కానీ ఒక్కసారి నీళ్లు కొట్టినాయంటే అయిపోయింది, ఒక్కసారి గాలి గట్టిగా వచ్చిందంటే అయిపోతుంది. సో లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎప్పుడైతే వెన్ వి సీ ఓ ఇతను ఇలాగుండేవాడు ఇప్పుడు ఇలాగైంది, ఇలాగుండేవాడు ఇప్పుడు ఇలాగైంది అంటే, సో ఎక్కడో ఒక దగ్గర దే డిడ్ నాట్ బిల్డ్ దేర్ లైఫ్ ఇన్ ద రైట్ వే, అండ్ దేర్ ఫోర్ ద రిజల్ట్స్ దట్ హ్యావ్ హ్యాపెన్. ఇప్పుడు ట్రాజడీ గురించి మాట్లాడినా ఇది ఏదన్నా, బైబిల్లో మనం ట్రాజడీ చూడవా? బైబిల్లో సాడ్ స్టోరీస్ లేవా? వాట్ హ్యాపెన్ టు ఆల్ ద డిసైపుల్స్ కి అంతా ఏంటి, ఏమైంది వాళ్ళ జీవితాలు, పాల్ జీవితం ఏమైంది? సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ దేవుడు వాళ్ళకైతే ఏదో మంచి చేశాడు, నాకేం చేయట్లేదు అని నీకు ఆ నోటి నుంచి ఆ మాట రాలేదు. ఎందుకు? నువ్వు స్థిరపరచబడ్డావు వాక్యంలో. సో యుల్ బి ఫైన్. ఇప్పుడు అది లేదనుకో, ఓ ఈ అమ్మాయి నన్ను చీట్ చేసింది, పెళ్లి చేసుకుంటా అన్నది కానీ ఇప్పుడు చేసుకోవట్లేదు, నా లైఫ్ అయిపోయింది, బిజినెస్ స్టార్ట్ చేశాను అంతా డబ్బులు లాస్ అయిపోయింది, సో వాట్ ఎవర్. సో అటువంటి scenarios తో people walk away, but there are people who have not yet been established అన్నమాట. ఇప్పుడు మీరు ఎగ్జైట్మెంట్ గురించి చెప్తున్నప్పుడు వాక్యంలో స్థిరపడబడాలి అని చెప్పారు. సో ఇక్కడ నేను అడగాలనుకుంటుంది, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఎంతవరకు యూత్ కి హెల్ప్ అవుతుంది? స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే, దానికి there is no limit to it and cannot minimize the importance of maturity. అంటే ఇప్పుడు మన పిల్లలు కూడా మనం ఎదిగే కొలది మనము వాళ్ళు వయసులో ఎదగడం మంచిది, బాడీ శారీరకంగా ఎదగడం మంచిది, విజ్డమ్ ఉండడము, ఫస్ట్ ర్యాంక్ రావడం, సెకండ్ ర్యాంక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇదంతటితో కూడా మెచ్యూరిటీ కూడా రావాలి అని కోరుకుంటాం మనం. అంటే మెచ్యూరిటీ అంటే ఎందుకు? బికాస్ మనం ఎటువంటి తీర్మానాలు తీసుకుంటాము, ప్రతి పరిస్థితిలో ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేది మెచ్యూరిటీతోనే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నట్టు ప్రతి ఒక్కరము మనము మంచి అనుభవిస్తాము, ఒక్కొక్కసారి అనుకోని విషయాలు ఏ విధంగా ప్రవర్తిస్తాము, ఏ విధంగా రెస్పాండ్ అవుతాము, అది కేవలం మెచ్యూరిటీ ద్వారానే వస్తుంది. ఓకే, సరి అయిన విధానంలో రెస్పాండ్ అవ్వడం అటువంటి పరిస్థితుల్లో. జీసస్ లైఫ్ లో ఒకసారి ఆయన శిష్యులతో పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు అందరు కూడా మా గురించి చింతించట్లేదా, మా గురించి పట్టించుకోవా అన్నట్టు మాట్లాడతారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, వీళ్ళు శిష్యులు అయ్యి ఉన్నారు, కానీ ఆ టైంలో మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తించారు, ఇమోషనల్ గా ప్రవర్తించారు అన్నమాట, పరిస్థితి ప్రకారం ప్రవర్తించారు. మెచ్యూరిటీ వచ్చేసేటప్పటికి పరిస్థితి ప్రకారం ప్రవర్తించడం కాదు, సత్యము ప్రకారం ప్రవర్తించడం అన్నమాట. దట్ ఈస్ మెచ్యూరిటీ. సో నువ్వు అక్కడ అన్న వాళ్ళు నన్ను ఇలాగ అన్నందుకు నేను అలాగ అరిశానన్నా, వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. ఆల్ ఆఫ్ దట్ మీన్స్ సంబడి ఎల్స్ ఇస్ ఏబుల్ టు కంట్రోల్ యూ. సో వాళ్ళు ఒక్క మెసేజ్ పంపిస్తే చాలు, నిన్ను దే విల్ త్రో యూ ఆఫ్ అన్నమాట. ఓకే, ఒక్కరు నీ గురించి తప్పుగా మాట్లాడితే చాలు, నీ ఎమోషన్స్, ఇప్పుడు వాళ్ళు ఒక్కరు నీ గురించి ఒక తప్పు కామెంట్ చేస్తే చాలు ఏడవడం మొదలు పెడతావు, లేకపోతే ఇంకేదన్నా అంటే చాలు కోపం వచ్చేస్తుంది. ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ అన్నమాట. సో మెచ్యూరిటీ అంటే టు రెస్పాండ్, టు థింక్, టు స్పీక్, టు లివ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ వేస్ బేస్డ్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుడి ద్వారా నీకు వచ్చిన గుర్తింపు ఏంటి, దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి హక్కులేంటి, దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి బాధ్యతలేంటి, ఇది నువ్వు తెలుసుకొని దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి భవిష్యత్ ఏంటి, దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి గమ్యం ఏంటి, ఈ అర్థం చేసుకున్నప్పుడు నీ ప్రవర్తన కూడా దాని ప్రకారం ఉండాలి. ఎప్పుడైతే దాని ప్రకారము, సత్యము ప్రకారము నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో యు ఆర్ ఎ మెచ్యూర్ పర్సన్. సో ఎందుకు సత్యము ప్రకారం ప్రవర్తించాలి, లేకపోతే సత్యము ప్రకారం జీవించాలంటే విశ్వాసంతో మాత్రమే జీవించగలుగుతావు. ఎందుకంటే నీకు కనిపిస్తున్నటువంటి సమస్యలు అదంతా కూడా నీకు ఆపోజిట్ సైడ్ లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే సత్యములో స్థాపించబడతావో అప్పుడు మెచ్యూర్ పర్సన్ గా సరైన విధానంగా యేసుక్రీస్తు ఎలాగా రెస్పాండ్ అవ్వగలిగాడో ఆ విధంగా రెస్పాండ్ అవ్వగలుగుతావు. సో యేసుక్రీస్తు మరణించాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే ఆ ఆర్మీ లేకపోతే సోల్జర్స్ వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి చూస్తారో, పీటర్ ఏం చేస్తాడు? పేతురు తీసి కత్తి తీస్తాడు, ఫస్ట్ చెవు కోసేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి అక్కడ శక్తి లేనివాడని కాదు. ఓకే, చాలా మంది అన్యులు అనుకుంటారు ఏంటి ఏం శక్తి ఉంది మీ దేవుడికి, ఏంటి శిలువ మీద చనిపోయాడు, ఇష్టం వచ్చినట్టు చేశారు ఆయన్ని. అది వేరే వాళ్ళు చేయడం కాదు, ఆయనే తగ్గించుకొని అలౌ చేశాడు కాబట్టి అది జరిగింది అనేది గుర్తుంచుకోవాలి. శిలువ మీద మరణిస్తున్న సమయంలో కూడా వాక్యంలో ఏమని ఉంటది? హీ కుడ్ హావ్ కాల్డ్ ఏంజల్స్ ఎట్ ఎనీ మూమెంట్. దేవదూతలను అప్పటికప్పుడు పిలిచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాశనం
చేయడానికి ఆయనకి హక్కు ఉండింది, అర్హత ఉండింది, అధికారం ఉండింది. అయినా చెయ్యలేదు. ఎందుకు? తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. అది మెచ్యూరిటీ. హక్కులు ఉన్నంత మాత్రాన, చెయ్యగలను అన్నంత మాత్రాన చెయ్యాలి అని కాదు. చెయ్యగలను గాని నా తండ్రి కొరకు, లేకపోతే తండ్రి యొక్క ప్రణాళిక కొరకు, లేకపోతే లోకములో ఉన్న ప్రజల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు నేను ఆపుకుంటాను, నేను తగ్గించుకుంటాను. అది మెచ్యూరిటీ అనమాట. ఆ మెచ్యూరిటీ యవనస్తుల్లో ఉందనుకోండి, ఎన్ని అనవసరమైన బాధల్లోంచి వెళ్లకుండా ఉంటది, అనవసరమైన గొడవల్లో పడకుండా ఉంటారు. సో దట్ మెచ్యూరిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ మెచ్యూరిటీ కమ్స్ త్రూ రీడింగ్ ద వర్డ్, ప్రేయింగ్ అండ్ గ్రోయింగ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. మనలో చాలా మంది ఒక పని మొదలు పెట్టే ముందు చాలా విశ్వాసంతో మొదలు పెడతాం, ప్రయత్నిస్తాము, అన్ని చేస్తాం. కాలం గడిచే కొద్దీ ఒకవేళ ఆ పని జరగకపోతే కొంతమంది ఇది దేవుడి చిత్తం కాదేమో అని వదిలేస్తారు. కొంతమంది నెగిటివ్గా నేను బాగుపడడం దేవుడికి ఇష్టం లేదు అన్నట్టు దేవుడికి దూరం అవుతారు. ఎందుకంటే అది వాళ్ళకి చాలా ఇష్టమైనది అయి ఉంటుంది. ప్రయత్నించినప్పుడు ప్రార్థన చేయించుకునే ప్రయత్నిస్తారు. జరగకపోయేసరికి నెగిటివ్ వేలో వెళ్ళిపోతారు. కొంతమంది వదిలిపెడతారు, కొంతమంది దేవుడికి దూరం అవుతారు. కానీ లేఖనం ప్రకారంగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ చాలా మందిలో ఎందుకు జరగడం లేదు అంటే చూడండి, వాక్యంలో ఏమని ఉంటుందంటే, ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకుంటావో, సత్యంలో స్థాపించబడతావో. ఓకే, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో కూడా విత్తువాడు విత్తనం విత్తుతాడు అనే ఏంటి పారబుల్ చూస్తాం, మనం ఉపమానం చూస్తాం. అక్కడ చూసినప్పుడు ఏమని ఉంటుంది, విత్తనం విత్తినంత మాత్రాన నీ జీవితం మార్చబడిపోద్దని కాదు. విత్తనం విత్తిబడిన తర్వాత ఏ విధంగా నువ్వు అంగీకరిస్తున్నావు, ఏ విధంగా స్వీకరిస్తున్నావు విత్తనం స్వీకరించిన తర్వాత కూడా విత్తనాన్ని కాపాడుకుంటున్నావా లేదా? ఆ విత్తనాన్ని కాపాడుకోవట్లేదు అనుకో, సాతాను వచ్చి దొంగలిస్తాడు. ఒకసారి ఆ విత్తనాన్ని దొంగిలించిన తర్వాత నీకు ఎంతైనా ఆశ, కోరిక ఉండొచ్చు ఒక విధంగా జరగాలి అని నీ జీవితంలో, ఒక విధంగా పంట రావాలని నీ జీవితంలో, కానీ రాదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు విత్తనముతో జాగ్రత్త పడాలో నువ్వు జాగ్రత్త పడలేదు. సో జాగ్రత్త పడకపోయినప్పుడు చాలాసార్లు దేవుని గురించి కూడా మనము చాలా మంది మ్యాజిక్ లాగా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానంటే ఇప్పుడు అయిపోవాలి, అద్భుత కార్యములు తప్పకుండా చేసేటువంటి దేవుడు. కానీ క్రైస్తవులు ఒక అద్భుతం నుంచి ఇంకొక అద్భుతానికి జీవించమనలేదు, విశ్వాసముతో జీవించాలి అన్నాడు దేవుడు. సో విశ్వాసంతో జీవించడం ఏంటి? సత్యము తెలుసుకొని దేవుడు ఏ విధంగా, ఇప్పుడు దేవుని రాజ్యం కూడా ఏ విధంగా వి మస్ట్ అండర్స్టాండ్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఆర్ ఫంక్షన్స్, ఏ విధానంగా జీవించాలి దేవుని రాజ్యంలో. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన అంటాడు, విత్తనము విత్తే సమయంలో, నా వాక్యం వచ్చే సమయంలో సరి అయిన విధానంలో స్వీకరించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తావో కాపాడుకోవాలి ఆ వాక్యాన్ని. నువ్వు ఆ వాక్యాన్ని కాపాడుకోలేదనుకో, నీకు ఆ వాక్యం నుంచి రావాల్సిన పంటను చూడలేవు. సో ఇటువంటి సత్యాలు మనం తెలుసుకోలేదు అనుకోండి. ఇప్పుడు జేమ్స్ చాప్టర్ 1:25 లో కూడా ఉంటుంది, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అండ్ కంటిన్యూ దేరిన్ అంటది. సో నువ్వు కొనసాగాలి దాంట్లో, ఆ సత్యములో. నువ్వు ఇఫ్ యూఆర్ నాట్ కంటిన్యూయింగ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఆ ఉమెన్ కెన్ గెట్ ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన 100% 9 months ఇష్టం వచ్చినట్టు జీవిస్తే 9th month కి సరైన హెల్తీ బేబీ పుడుతుందని ఎక్కడా గ్యారంటీ లేదు. బట్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంటే, షీ రిసీవ్డ్. బట్ సో ఇప్పుడు వన్స్ యూ రిసీవ్, there is a certain way you have to live. ఒక విధానంలో ప్రవర్తిస్తావు, ఒక విధానంలో బతుకుతావు. ఒకసారి ఇప్పుడు యు ఆర్ కాన్షియస్. ఒక తల్లి ప్రెగ్నెంట్ అయ్యింది అనగానే, ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలియగానే ఏం చేస్తుంది? అమ్మో, నేను ఏం తింటున్నాను, నేను ఎప్పుడు పడుకుంటున్నాను, నేను ఎప్పుడు లేస్తున్నాను, నా హ్యాబిట్స్ ఏమన్నా మార్చుకోవాలా, ఇప్పుడు నేను ముందర ఏదైతే నాకు పర్సనల్గా నాకు ఇష్టం అవ్వకపోయినా ఇప్పుడు నేను తినడం మొదలు పెడతాను. ఎందుకు? నా బేబీకి చాలా ఇంపార్టెంట్ అంట. ఓకే, సో ఏమవుతుంది, నీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్ని మార్చుకుంటున్నావు. దేని గురించి? యు అండర్స్టాండ్ యు ఆర్ క్యారింగ్ సంథింగ్ వెరీ ప్రెషస్, కాపాడుకుంటావు. ఓకే, ఇప్పుడు ముందర నువ్వు కొన్ని థింగ్స్ లో, ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ తో నువ్వు పరిగెత్తేదానివి, ఇంకేదన్నా చేసేదాని అనుకో. ఇప్పుడు యాజ్ యు ఆర్ డెవలపింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, సరే ఫ్రెండ్స్ ఆడుతారు, నువ్వు కూర్చొని చూస్తావు అంతే, నువ్వు చెయ్యు. ఎందుకు? కాపాడుతున్నావు. అందరూ ముందర నువ్వు చాలా లేట్గా ఉండేదాను, ఇప్పుడు ఎలిగా పడుకుంటావు. లైక్ ఆ చిన్న మార్పులు చేసుకుంటావు. ఎందుకు? యు అండర్స్టాండ్ సంథింగ్ ఇంపార్టెంట్. సో వాక్యం కూడా అంతే. నువ్వు నిజంగా ఆ బిజినెస్ స్టార్ట్ చేసావు, లేకపోతే ఇంకేదన్నా స్టార్ట్ చేసావు, ఒక తీర్మానం తీసుకున్నావు దేవుని యొక్క నడిపింపు బట్టి. ఓకే, ఆ వాక్యం వచ్చింది నీ జీవితంలోకి, ఎలా కాపాడుకుంటున్నావు? అది వాక్యం కాపాడుకోవట్లేదు అనుకో, దాని నుంచి రావాల్సిన పంట రాదు. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్
అలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి దేవుని రాజ్యంలో. సో యూ హ్యావ్ టు బీ కాషియస్. అది సరిగ్గా నువ్వు జీవించలేదు, సరిగ్గా నువ్వు జాగ్రత్త పడలేదు అనుకో, యూ విల్ బి డిసప్పాయింటెడ్. సో దేవుడి వాక్యాన్ని మనం కాపాడుకొని కొనసాగించినప్పుడు then you will see the results that God promised. సో దేవుడు ఏదైతే మనకి ఆశీర్వాదంగా లేకపోతే ఒక వాగ్దానంగా ఇచ్చాడో, ఆయన చెప్పినట్టు మనం ఎప్పుడైతే చేస్తామో తప్పకుండా ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలము లేకపోతే రిజల్ట్ మన జీవితంలో మనం చూడగలుగుతాం. కానీ ఆయన చెప్పింది చేయకుండా కానీ రిజల్ట్ కావాలి అంటే, నువ్వు ఎగ్జామ్స్ కోసం చదువుకోకుండా ఫస్ట్ ర్యాంక్ కావాలంటే అది అయ్యేది కాదు. సరే నీకు ఫస్ట్ ర్యాంక్ కావాలా, ఓకే వండర్ఫుల్, సో ఇలాగ చదువుకో, ఇలా ట్యూషన్కి అటెండ్ అవ్వు, ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేయి, ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, దానికి అర్థం ఉంటుంది. నేను చదువుకొని ఏం చేయను కానీ నేను రోజు ప్రార్థన చేసేస్తున్నాను జరిగిపోవాలంటే అది జరిగేది కాదు. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ యూత్ కి చాలా ఇష్టమైనది, చాలా ఎక్సైటెడ్ ఉంటారు వాళ్ళు ఆ విషయంలో. సో మినిస్టరింగ్ గాడ్, దేవుడి సేవ అన్న విషయానికి వచ్చేసరికి చాలా ఎక్సైటెడ్ ఉంటారు, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేయాలి అని. అంటే తప్పని నేను అనడం లేదు, దేవుడికి ఒక మంచి నీళ్ళు ఇచ్చినా అది దేవుడు గుర్తు పెట్టుకుంటాడు, దాని ప్రతిఫలం ఇస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి. కానీ దేవుని కోసం పనిచేయడం, దేవుని సంఘంలో పనిచేయడం మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది. దేవుడు కొరకు పనిచేస్తున్నావా, దేవుడి సంఘంలో పనిచేస్తున్నావా అన్న ఒక థిన్ లైన్, దానికి క్లారిటీ. ఓకే, సో 2 things ఏంటంటే, యాక్చువల్గా నూతన నిబంధనలో దేవుని కొరకు చేయడము అనేది ఒక అండర్స్టాండింగ్ ఉన్నా, యాక్చువల్గా దేవుని వాక్యంలో ఎలాగుంటుందంటే దేవునితో కలిసి పనిచేస్తున్నాం మనం ఇప్పుడు నూతన నిబంధనలో. ఓకే, దేవుని కొరకు మాత్రమే కాదు కానీ దేవునితో కలిసి పనిచేస్తున్నాం, ద వర్క్ దట్ వీఆర్ డూయింగ్ నౌ. ఓకే, సో ఇట్ ఈస్ ఎ థిన్ లైన్ వెన్ దేవుని కొరకు చేస్తున్నావా, లేకపోతే నీ సంఘం కొరకు చేస్తున్నావా, లేకపోతే నీ పాస్టర్ గారి కోసం చేస్తున్నావా, నాయకుడి కోసం చేస్తున్నావా ఏంటి అనేది. ద ఓన్లీ డిఫరెన్స్ దట్ ఐ విల్ మేక్ ఈస్ నోబడీ షుడ్ రీప్లేస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నీ సంఘం దేవుడు కాదు, ఓకే, నీ పరిచర్య దేవుడు కాదు, పరిచారకుడు దేవుడు కాదు. ఓకే, ఈ సింపుల్ డిస్టింక్షన్ అర్థం చేసుకుంటే ఇట్స్ యూ అండర్స్టాండ్ దట్. ఓకే, ఇఫ్ యూ మిస్ చర్చ్ మోర్ దెన్ యూ మిస్ గాడ్, సంథింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్. అక్కడ దైవజనుడు అంటే చాలా గౌరవం ఉండొచ్చు, చాలా ప్రేమ ఉండొచ్చు, చాలా రెస్పెక్ట్, ఆనర్ ఇవన్నీ ఉండొచ్చు. యూ కెన్ లవ్ the man of God, respect the man of God, honor the man of God or pastor and all of these things, but they should never replace God in your life. They are not God, end of the day. Okay, church, wonderful place, ఫ్రెండ్స్ అందరు కలిసి, ఫ్యామిలీస్ అందరు కలిసి అద్భుతాలు జరగడం, జీవితాలు మార్చబడడం, దేవుని ఆరాధించడం, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ, ఆల్ ఆఫ్ దట్స్ ఇస్ వండర్ఫుల్, బట్ దట్ కెనాట్ రీప్లేస్ గాడ్. డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇస్ వండర్ఫుల్, ఇట్స్ అన్ ఆనర్, ప్రివిలేజ్. మనకి అది దేవుడికి ఏదో మేలు చేస్తున్నట్టు కాదు, దేవుడు మనకి ఆ అవకాశం ఇచ్చాడు. వీఆర్ ప్రివిలేజ్డ్ టు సర్వ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన పని ఆయనకన్నా ముఖ్యం అయిపోకూడదు. ప్రతి ఒక్కరు ఒకసారి పరీక్షించుకోవాలి, దైవజనుడు ఎక్కువైపోయాడా, దేవుడు ఎక్కువ, సంఘం ఎక్కువైపోయిందా, దేవుడు ఎక్కువ, పరిచర్య ఎక్కువైపోయిందా, దేవుడు ఎక్కువ. వన్స్ యూ హ్యావ్ ద ఆన్సర్, దానికి జవాబు వచ్చిన తర్వాత యూ నో వాట్ యూ షుడ్ డూ. So you need to make the necessary changes there. So whenever you work in church, you should check నువ్వు దేవుడి కోసం చేస్తున్నావా, దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా ఆ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా. అంటే ఇప్పుడు నీ సొంత గొప్ప చెప్పుకోవడానికి, లేకపోతే ఎవరో నన్ను ప్రైజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి నేను చేసిన దానికి అన్న దాంతో చేస్తున్నావా. ఓకే, ఆర్ నీకు జెన్యున్గా దేవుడు నన్ను ఇంత ప్రేమించాడు, దేవుడు నాకు ఎంతో చేశాడు, ఆ కృతజ్ఞతతో నేను చేస్తున్నాను ఏంటి, రికగ్నిషన్ కోసం చేయడానికి చాలా తేడా ఉంటుంది. సో దట్ యూ హ్యావ్ టు జెన్యున్లీ నో అండ్ డీల్ విత్ యువర్ సెల్ఫ్. సో దీన్ని మనం మార్తా మరియా ఎగ్జాంపుల్ తో పోల్చవచ్చా? యూ కెన్ డూ దట్. అందరూ కూడా కేవలము మేరీలాగా కూర్చొని ఉండలేరు, మార్తాలు కూడా అవసరం మనకి, లేకపోతే పనులు జరగవు. ఓకే, సో ఇప్పుడు పెద్ద మీటింగ్ అవుతుంది అనుకోండి, అందరూ నేను వాక్యమే వింటాను, నేను బయట ఉండను, నేను చూసుకోను, నేను ఇంకేదో చేయను అనుకోండి. ఆ కోరిక ఉండడం మంచిది, కానీ ఆ కోరిక ఉన్నా, ఓకే నేను ఇప్పుడు వాలంటీర్ని కదా, నేను ఇప్పుడు ఈ మినిస్ట్రీలో నేను ఒక లీడర్ని కదా, సో నేను సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు నాకు వాక్యం వినాలని ఉంది, నాకు లోపల కూర్చోాలని ఉంది, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి నేను రూమ్ ఇవ్వాలి, నా సీట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఐ హ్యావ్ టు సర్వ్ అని
ఆ పని చేసేటటువంటి మనసు కూడా ఉండాలి. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఆ పని ఎక్కువ అలవాటు అయిపోయి ఇప్పుడు కూర్చోడానికి కష్టం అయిపోద్ది సంఘంలో. ఒకసారి వాక్యం వినడానికే కష్టం, 15 నిమిషాలు వినాలంటే వాళ్ళకి కష్టం అయిపోద్ది. బాత్రూమ్కో లేగాలి, ఇంకేదో అని లేగాలి. అదే దట్స్ ఎ డేంజరస్ ప్లేస్. అది చాలా జాగ్రత్త పడాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు అటువంటి పనులు చేస్తున్నా, నువ్వు ఏ సంఘంలో స్థాపించబడ్డావు, అది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం మళ్ళీ విను. అంటే నేను పార్కింగ్లో ఉన్నానన్నా, నేను సండే స్కూల్లో ఉన్నానన్నా, అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళని చూసుకుంటున్నానన్నా, అందుకని నేను వాక్యం వినలేకపోయాను ఈరోజు. ఓకే, అప్పుడు వినలేకపోయావు, కరెక్టే. అప్పుడు నువ్వు దేవుని కొరకు సంఘంలో నువ్వు కష్టపడ్డావు, పనిచేసావు. కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆహారం తినాలి. నువ్వు ఆ సంఘంలో ఉన్నావంటే ఆహారం తినాలి కదా అక్కడ ఇచ్చేది. సో నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఎక్కువ, మళ్ళీ ఫేస్బుక్, ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఎక్కడైతే అది రికార్డ్ అవుతుందో, అంటే పాస్టర్ గారు మేము చాలా చిన్న చర్చ్ అండి, యూట్యూబ్ లేదు, ఏది లేదు. సరే, నీ ఫోనే అక్కడ ఏంటి అక్కడ ప్రసంగం దగ్గర రికార్డ్ నొక్కి వదిలేసి ఎవరినో ఒకరిని రికార్డ్ చేయమను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడు, మళ్ళీ విను, వాక్యంని ధ్యానించు, నోట్స్ రాసుకో. అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు. అప్పుడు నువ్వు అటు ఇటు తేడా అంటే తప్పు దారిలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. చివరి క్వశ్చన్. సో ఇది యూత్ కి చాలా ఇష్టమైనది. మినిస్టరింగ్ గాడ్ తర్వాత అండ్ మ్యూజిక్ ఆర్ వర్షిప్. అన్యులు మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తున్నారు అండ్ క్రైస్తవులు మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్ ని మనం ఆత్మీయంగా బలపడడానికి ఎలా వాడుకోవాలి? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే జస్ట్ నేను దానికి 5 రోజులు మ్యూజిక్ వర్షిప్ కాన్సర్ట్కి వెళ్ళాను, వీడియోస్ తీసుకున్నాను, స్టేటస్ పెట్టాను, వావ్ చాలా బాగుంది వర్షిప్ అంటే సరిపోతుందా? అది మనకి ఎలా ఉపయోగపడుతుంది? డిఫరెన్స్ ఏంటి? సో మ్యూజిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వర్షిప్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆరాధన గురించి మాట్లాడేటప్పటికి, వర్షిప్ గురించి మాట్లాడేటప్పటికి నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ వి వర్షిపింగ్? ఓకే, సో మనం పాటలు పాడేటప్పుడు చేసేటప్పుడు కూడా ఎవరి గురించి పాటలు పాడుతున్నాము, దేని గురించి పాటలు పాడుతున్నాము అనేది చాలా ముఖ్యం. రెండోది ఏంటంటే నేను పాటలు పాడేటప్పుడు నా పాటల ద్వారా దేవుని యొక్క సత్యము ప్రకటిస్తున్నానా, నా సొంత ఆలోచనలు ప్రకటిస్తున్నానా? ఓకే, ఒక్కొక్కసారి మనము వెళ్తున్న సమస్యలు బట్టి, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఎస్పెషల్లీ మన కల్చర్లో మీరు గుర్తించినట్లయితే చాలా మంది ఇది చాలా హార్ట్ టచింగ్ సాంగ్ అంటారు. ఓకే, నాకు ఫస్ట్ అర్థమయ్యేది కదా హార్ట్ టచింగ్ అంటున్నారు ఏంటి అనేది. తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ హార్ట్ టచింగ్ సాంగ్ అని ఎందుకంటారు అంటే ఆ పాటల్లో చాలా సార్లు ఏదో భయంకరమైన సాడ్ సిచ్యువేషన్లో వెళ్తున్న దాని గురించి కనెక్టెడ్గా ఉన్నాయి కాబట్టి లిరిక్స్ హార్ట్ టచింగ్ అంటారు. ఓకే, సో నేను ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఇటువంటి లోయలో ఉన్నా, ఇటువంటి చీకటి సమయంలో ఉన్నా, నీ హస్తమే, లేకపోతే నీ యునో అటువంటిది ఉండేటప్పటికి ఇప్పుడు అటువంటి సమస్యలో వెళ్తున్న వాళ్ళందరూ కూడా వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్ అని. See, the most important thing worship lo entante, it is not necessarily about what God is doing for you or can do for you. It is more important about understanding who God is. దేవుడు ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకని వాక్యంలో కూడా ఏమని ఉంటుంది, ఏంజల్స్ ఏమని ఏంటి వర్షిప్ చేస్తుంటారు, హోలీ హోలీ హోలీ. ఎన్నిసార్లు అంటూనే ఉంటారు. See, the angels are not describing, you saved me like this, you did this for me, you did that for me. నేను చీకట్లో వెళ్తున్నప్పుడు ఇలా చేసావు, నాకు అది ఇంకేదో, నేను ఏడిచినప్పుడు ఇలా గోదార్చావు, అదంతా లేదు. ఏమంటున్నారు, హోలీ హోలీ హోలీ. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ హూ గాడ్ ఈస్. సో మన వర్షిప్లో కూడా ప్రైమరీలీ ఇట్ షుడ్ బి అబౌట్ హూ గాడ్ ఈస్. అప్పుడు మనము సత్యంలో స్థిరపరచబడతాం. వర్సెస్ ఇంకొకటి ఏమవుతుందంటే, అంటే ఇది నేను ఏదో క్రిటిసిజం అని కాదు, కానీ మై అబ్జర్వేషన్, ఇప్పుడు కేవలము మన పరిస్థితుల గురించి రాసుకుంటూ వెళ్ళామనుకోండి పాటలు, మనము ఆ పరిస్థితిలో ఇట్ విల్ సూద్ యూ, ఇట్ విల్ మేక్ యూ ఫీల్ గుడ్, బట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు అది ఉత్తి టెంపరీ సూదింగ్, టెంపరీ సొల్యూషన్గా అవుతుంది. సత్యంలో స్థాపించబడ్డం కాకుండా కేవలం టెంపరీగా ఆ టైంకి బాగానే ఉంది, అమ్మయ్య అనిపిస్తుంది, కానీ ఆ ప్రాబ్లంని ఇంకా సాల్వ్ చేయలేదు. అందుకనే సత్యంలో స్థాపించబడినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఇందాకన్నా చూడండి, ఒక చర్చ్ సర్వీస్, చర్చ్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళడం చాలా మంచిది, ఇట్స్ వెరీ గుడ్. బట్ ఇప్పుడు దేవుడి కన్నా అది ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది అనుకోండి, ఆ ఫీలింగ్ కోసము వెళ్ళడం జరుగుతుంది.
ఓకే, ఆ ఫీలింగ్ కోసం. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక సండే వాళ్ళు ప్రయాణం వల్ల ఇంకేదో అయ్యి చర్చ్ అటెండ్ అవ్వలేకపోయారు, లేకపోతే ఇంకేదో అయ్యింది అనుకోండి, ఆ ఫీలింగ్ ఈజ్ వాట్ దే మిస్. బట్ ఒక్కొక్కసారి అన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితాల్లో మార్పులు అనేది ఇంకా సరిగ్గా కనిపించదు. లేకపోతే ఏదైనా భయంకరమైన పరిస్థితిలో వెళ్తున్నారనుకోండి, ఒక 2 years ago, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దెబ్బ తగిలింది అనుకోండి, ఓకే, నాకు ఐ హ్యావ్ ఏంటి, హీ విల్ బి 3 years ఓల్డ్ ఇన్ ఫ్యూ వీక్స్, నా కొడుకు. ఓకే, సో వాడికి ఇప్పుడు దెబ్బ తగిలిందంటే ఒక విధంగా ఏడుస్తాడు. ఓకే, మెట్ల మీద నుంచి పడ్డాడు అనుకోండి, ఏడుస్తాడు. 5 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఏడుస్తున్నాడు అనుకోండి పడ్డప్పుడల్లా, అంటే ఏంటి, ఏదో సరిగ్గా డెవలప్మెంట్ లేనట్టు కదా. ఎందుకు బలపరచబడాలి, గట్టిగా అవ్వాలి ఇంకా. సో ముందర ఏ దెబ్బ తగిలితే ఏడ్చేవాడు, ఇప్పుడు అటువంటి దెబ్బ తగిలినా ఏడవక్కర్లేదు, ఎందుకు, బలపరచబడ్డాడు అనమాట. చాలా మంది క్రైస్తవులకి ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఏడ్చారు సరే, ఏడవడంలో తప్పలేదు, బట్ ఒక సంవత్సరం తర్వాత కూడా ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అనుకో, మళ్ళీ నువ్వు అదే ఏడుపు ఈజ్ యువర్ రెస్పాన్స్ అనుకో, దట్ మీన్స్ యూఆర్ నాట్ గ్రోయింగ్, యూఆర్ నాట్ మెచ్యూరింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్రతి ఒక్కరం కూడా అది దేని గురించి అయినా సత్యములో స్థాపించబడాలి, వాక్యములో స్థాపించబడాలి, అక్కడ బలపరచబడాలి. సో బైబిల్లో ఉంటుంది, ద మిల్క్ ఆఫ్ ద వర్డ్, ద మీట్ ఆఫ్ ద వర్డ్. పాలు త్రాగువారుగా. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు పాలు తాగుతూనే ఉన్నావు అనుకో, ఇంకా అంతే, అక్కడికే స్టక్ అయిపోయి ఉంటావు. సంఘానికి లేకపోతే ఒక డినామినేషన్ కి లేకపోతే అక్కడే స్టక్ అయిపోతారు. గ్రోత్ ఉండకపోయినా అక్కడే స్టక్ అయిపోయి కూర్చుండిపోతారు. సో ఏంటి, 20 సంవత్సరాలు అవచ్చు, 30 సంవత్సరాలు అవచ్చు, 40 సంవత్సరాలు అవచ్చు, అదే పాలు అదే పాలు అదే పాలు అదే పాలు, ఎప్పటికీ కొద్దిగా మాంసం తినేటటువంటి పరిస్థితికి రారు. పాల్ ఇంకొక దగ్గర అంటాడు, బై నౌ యూ షుడ్ బి టీచర్స్ అంటాడు, అండ్ యట్ ఐఎమ్ హ్యావింగ్ టు ఫీడ్ యూ. సో అటువంటి పరిస్థితిలోకి when your relationship with God is only emotional, you will remain there. సో దేవునితో నీకున్న సంబంధము ఉత్తి ఆ మ్యూజిక్ ద్వారా, ఉత్తి ఆ పాట ద్వారా, ఉత్తి నిన్ను ఆ హార్ట్ టచింగ్ గా ఉండాలి అనుకో, ప్రతిసారి ఆ స్థానంలోనే ఉండిపోతావు. నీ దేవునితో నీ సంబంధము ప్రత్యక్షతో వచ్చిందనుకో, రెవల్యూషనల్ గా వచ్చిందనుకో, నౌ యూ విల్ బికమ్ స్టేబుల్. పేతుర్ని యేసుక్రీస్తు అడిగినప్పుడు, హూ డు మెన్ సే దట్ ఐ యామ్ అంటాడు, యు ఆర్ ద ప్రాఫెట్, అది ఇది అంటాడు. లాస్ట్ ఏమంటాడు, నువ్వెవరు అంటాడు. నువ్వేమంటావు అంటే అప్పుడు అంటాడు, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, నువ్వే క్రీస్తు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు, ఫ్లెష్ అండ్ బ్లడ్ డిడ్ నాట్ రివీల్ దిస్ టు యూ బట్ మై ఫాదర్ ఇన్ హెవెన్. ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో, ఇది నా దేవుడు. చూడండి, అందుకనే దావీదు రాసినప్పుడు ఏమన్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. అది ఎవరు చెప్పారు ఆయనకి? he understood God because he was a shepherd. He said, oh, God is my shepherd, ఇలాగ తను చూసుకుంటాడు. ఆ రెవల్యూషన్ వచ్చింది. అది లేదనుకో, కేవలం అప్ అండ్ డౌన్ అవుతాం అనమాట. సో అగైన్ ఐ థింక్ మీరు ఇందాక అన్నట్టు, ఐ థింక్ వర్షిప్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. ఈ రోజుల్లో ఎప్పుడు లేనంత మంది పాటలు రాస్తున్నారు, పాటలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, యూట్యూబ్ అవనివ్వండి, స్టూడియోస్ అవనివ్వండి. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. వర్షిప్ కాన్సర్ట్స్ ఆర్ హ్యాపెనింగ్, ఆర్ కాన్ఫరెన్సెస్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ మీటింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా మంది, ఐ మీన్ మేబీ హండ్రెడ్స్ ఇఫ్ నాట్ థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ రావడం జరుగుతుంది అనుకుంటా. ప్రాబబ్లీ ఈవెన్ స్మాల్ టౌన్స్, విలేజెస్ లో కూడా వర్షిప్ మీటింగ్ అని, వర్షిప్ కాన్సర్ట్ అని. సో in all of those ways, it's a very positive thing. I'm very happy for it. I'm not saying this as if anybody is a pastor, a singer, a worship leader, it's not a criticism against that. So please understand this the right way. So ent apartham chesukoddu nenu cheppedi. My only thing that I would say about it is, think about what you are writing, think about what you are doing, because ultimately మనము దేవుని ప్రజల్ని బలపరచాలి, దేవుని ప్రజల్ని స్థిరపరచాలి. సో ఏదో అప్పటికప్పుడు ఇమోషన్లో, అగైన్ నేను ఇందాక అన్నట్టు, ఎక్సైట్మెంట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు డాన్స్, షౌట్, డూ ఆల్ ఆఫ్ దాట్. మంచి లైట్లు పెట్టు, నో ప్రాబ్లం. మంచి ఎల్ఈడి పెట్టు, నో ప్రాబ్లం. డూ థింగ్స్ ఎక్సలెంట్లీ. Okay, do things in a wonderful God honoring way, but in all of that, make sure that people are being established, people are being strengthened, so that it will help them in the long run of life. I've seen two extremes of people, Christians lo. So okaru
సోషల్ లైఫ్కి స్పిరిచువల్ లైఫ్కి కాంప్రమైజ్ అయిపోయి సో దే డూ ఎవ్రీథింగ్ లైక్ ఇట్లా స్పిరిచువల్లీ ఉంటారు అండ్ సోషల్లీ ఉంటారు. దట్ ఈస్ వన్ ఎక్స్టెంట్. ఐ మీన్ దే డూ ఎవ్రీథింగ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎలా ఉంటుందంటే సో మేము క్రైస్తవులం, మేము ఇది చెయ్యకూడదు. ఎగ్జాంపుల్ ఐ టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ వెదర్ ఇట్ ఈస్ ఎ రైట్ ఆర్ రాంగ్, బట్ ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్. సో దివాళీ క్రాకర్స్, సో కొంతమంది అంటారు ఇట్స్ నార్మల్ థింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రిచువల్స్ ఆర్ సంథింగ్, ఐఎమ్ జస్ట్ అది ఫైర్ క్రాకర్స్ అది చేస్తున్నాం అంతే. బట్ కొంతమంది ఏమంటారంటే నో మేము క్రిస్టియన్స్ అవి చేయకూడదు. ఇది ఏ ఎక్స్టెంట్కి వెళ్తుందంటే కంప్లీట్లీ ద నాన్ బిలీవర్స్, ఐ డోంట్ నేమ్ ద రిలీజియన్స్, బట్ నాన్ బిలీవర్స్ అని యూజ్ చేస్తాను నేను. సో నాన్ బిలీవర్స్ని కంప్లీట్లీ వీళ్ళు పక్కన పెట్టేటట్టు, దే హేట్ మేమే గొప్ప, సో వీఆర్ క్రిస్టియన్స్, సో వీ గో టు హెవెన్, వీ నో ద లివింగ్ గాడ్. సో ఈ ఎక్స్ట్రీమ్ లో కొంతమంది ఉంటున్నారు, దే సపరేట్ దెమ్ సెల్స్ ఫ్రమ్ ద వరల్డ్. సో లోకానికి సపరేట్ గా ఉండమని చెప్తున్నాడు దేవుడు, బట్ దిస్ సెపరేషన్ ఇస్ నాట్ రైట్. ఇట్స్ వాట్ మై ఫీలింగ్. సో ఐ మే బి రాంగ్, బట్ సో ఈ ఎక్స్టెంట్ కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, ఈ ఎక్స్టెంట్ కరెక్ట్ అని చెప్పి, బట్ what life should be. There are, see, again, this is one of those things where certain times you have to use the wisdom of God. దేవుని యొక్క జ్ఞానం వాడాలి. ఓకే, సో see ఇప్పుడు ఒక్కసారి దివాళీ అవ్వచ్చు, ఫైర్ క్రాకర్స్ అవ్వచ్చు, హోలీకి కలర్స్ అంటారు, లేకపోతే యునో సంథింగ్ ఎల్స్, ఆర్ యునో ఐ మీన్ బోత్ ఆఫ్ దోస్ ఆర్ ఏంటి టూ కామన్లీ హిందూ ఫెస్టివల్స్ ఇన్ అవర్ నేషన్. ఇట్ కెన్ బి వేరే దేశంలో ఉన్న వాళ్ళకి ఇంకేదన్నా ఫెస్టివల్ అవ్వచ్చు, లేకపోతే ఒక దగ్గర ముస్లిం ఫెస్టివల్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ ఫెస్టివల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ రిలీజన్ ఆర్ ది అదర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది పాల్ అనేక సార్లు కాన్షియస్ గురించి రాస్తాడు. ఓకే, ఒక దగ్గర ఏమంటాడు, ఐఎమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ పీపుల్ అంటాడు. ఓకే, బట్ అట్ ది సేమ్ టైమ్ మీట్స్ గురించి అది మాట్లాడినప్పుడు కూడా వాట్ ఈస్ ఆఫర్డ్ టు ఐడల్స్, హీ టాక్స్ అబౌట్ యువర్ కాన్షియన్స్. అండ్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ you do not go against your own conscience. Okay, so again the question that first question is, why am I doing this? ఎందుకు చేస్తున్నాను ఫైర్ క్రాకర్స్ ఈరోజు, ఎందుకు ఈ కలర్స్తో ఆడుకుంటున్నాను, ఇంకేదన్నా అవ్వచ్చు, వాట్ am I doing it for అనేది. ఓకే, number 2, am I doing it for the acceptance of people, or number 2, am I doing it to build a bridge with somebody to show them the love of Christ, to show them the love of God. అది సో మరి ఎంతవరకు ఆ బ్రిడ్జ్ చేసుకుంటూ వెళ్తారంటే ఇంకొకసారి వెళ్ళిపోయి మొక్కేసుకుంటారా, ఇంకేదన్నా చేస్తారా అనేది కూడా somebody might say. So because there is no exact definite line, the person will go by their conscience. I think there are going to be certain things you should not cross the line. Yes, you have to be very mindful, but certain things I will not condemn or judge too harshly anybody and everybody that participates in one or the other things laga. But at the same time, if I have to fall on one side or the other, I would be very, very, very cautious before I start engaging in some of those practices laga. Yeah, I would be very cautious before I do, because almost every practice will have some kind of spiritual significance. And that's why I would be cautious, because sometimes you will get involved in things that you don't even know of, and you're getting involved in them. So that's the reason I would, be cautious anamata. Yeah, but see, again, it's not just about festivals. The rest of the year, show the love of God to them. వాళ్ళ బర్త్డే ఉంటే వండి తీసుకెళ్ళండి, ఒక గిఫ్ట్ ఇవ్వండి, డూ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ వెన్ ఇట్ ఇస్ ద న్యూ ఇయర్. అండ్ అగైన్ ఇఫ్ ఇట్ ఇస్ దివాళీ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ Eid or something else, go do something nice, shake their hand, talk to them, do all of those things. So don't be a complete stranger and sudden గా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదో చేసేస్తానంటే అలాగే సడన్ గా ఒక్కసారి చేసినందుకు కూడా ఏం జరగదు. సో ఇట్స్ ఏ కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్ ఆఫ్ లవింగ్ యువర్ నేబర్, షోయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప చూపించడం, దేవుని ప్రేమ చూపించడం, ఒక మంచి డీసెంట్ నేబర్గా, ఫ్రెండ్గా ఉండడం, ఇదంతా నువ్వు ఒకటి కట్టుకుంటూ వచ్చావు అనుకో, వెన్ ద రైట్ ఆపర్చునిటీ కమ్స్, యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు షేర్ మోర్ ఎక్స్ప్లిసిట్లీ, మోర్ క్లియర్లీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సువార్త అప్పుడు నీకు చెప్పడానికి, ఒక ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు. యా, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీరు ఇప్పుడు ఇచ్చిన క్లారిఫికేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ యూత్ కి చాలా యూజ్ అవుతాయని మేము ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి ఇది ఒక బ్లెస్సింగ్ గా ఉంటుందని ఆశిస్తున్నాము. మీ టైం కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.
సో ఈ సీజన్ ని మనం ముగించుకునే ముందు ఒక మాట దేవుడు ప్రార్థనతో ముగించుకున్నాను ఆశిస్తున్నాను. ఓకే, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే దేవా, ఈ ప్రోగ్రామ్ లేకపోతే ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు నో మ్యాటర్ వాట్ దేర్ ఏజెస్, యవనస్తులు అయినప్పటికీ లేకపోతే పెద్దవాళ్ళు అయినా కూడా దేవా, ప్రతి ఒక్కరికి కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడేవని నమ్ముతున్నాము. వాళ్ళకి ఉన్న ప్రశ్నలకి తన జవాబులు వాళ్ళు పొందుకున్నారని నమ్ముతున్నాం దేవా. ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్ని నువ్వు ఆశీర్వదిస్తున్నావని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు జరుగును గాక. వాళ్ళు దేని కొరకైతే ఆశిస్తున్నారో దేవా, అది నీ ప్రణాళిక ప్రకారము, నీ వాగ్దానాలు, నీ మాట ప్రకారము వాళ్ళ జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నాము దేవా. యేసుక్రీస్తు నామంలో ప్రతి వ్యక్తి కూడా నిన్ను తెలుసుకొని నిన్ను స్వీకరించి నీ సత్యములో నీ వాక్యములో నాటబడి వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.